అబ్బా తండ్రి అని ఆ మొరపెట్టే మిమ్మల్ని ఆరాధించే ఆ గొప్ప కృపను ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, మొదటిగా మా యొక్క అతిక్రమాలను, మా యొక్క దోషములను, మా యొక్క ప్రతి పాపములను, మా యొక్క ప్రతి బలహీనతను కూడా నీ యొక్క ప్రశస్తమైన రక్తం కింద పెడుతున్నాం ప్రభువా. తండ్రి, మరి దయతో వాటిని మీరు క్షమించమని మీ వద్ద మేము బతిమాడుకుంటున్నాము. ఎందుకంటే యేసయ్యా, నీ రక్తములోనే ఒక పాపికి పాప క్షమాపణ ఉన్నది ప్రభువా. నీ రక్తమునకు బయట ఏదీ కూడా లేనే లేదు ప్రభువా. అలాంటి ఆ ప్రశస్తమైన రక్తము క్రిందకి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మందగా మేమందరము కూడా సమకూర్చబడుతున్నాము. దాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా, మాతో మీరు మాట్లాడండి. మా మధ్యలోకి మిమ్మల్ని పరిపూర్ణముగా ఆహ్వానిస్తున్నాను. నేనైతే బోధకుని కాదు తండ్రి, నేను నోటి మాంద్యము గలవాడను, నేను విద్యలేని వాడను ప్రభువా. అది సమస్తమును కెరుకనే ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా గొప్ప బోధకుడివి నీవే. మిమ్మల్ని మేము పరిపూర్ణముగా రంగములోకి ఆహ్వానిస్తున్నాము తండ్రి. నన్ను నేను పరిపూర్ణముగా పక్కకు తొలగించుకుంటున్నాను ప్రభువా. నేను బలహీనుడుగా ఉన్నాను ప్రభువా. మా అందరితో కూడా ఈరోజు ఏ వాక్యమైతే మాకు అవసరమో ఆ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి హృదయములతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారి గృహాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. మరి సౌండ్ సిస్టమ్ ద్వారా మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రభువా, నీ కృప ఇక్కడ మాకు కావాలి తండ్రి. మరి ఆ యొక్క అభ్యంతరపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, ప్రతి అంధకార శక్తుల ప్రభావమును కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మేము దూరపరుస్తున్నాము. నిత్యముగా మా మధ్యలో మీరు సంచరించండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మా మధ్యలో రోగులుగా ఉన్న వారిని, బలహీనముగా ఉన్న వారిని నీ గాయప నష్టంతో ముట్టి స్వస్థపరచము ప్రభువా. ఆత్మీయముగా బలహీనముగా ఉన్నవారు ఈ యొక్క ఉదయకాల సమయములో నీ వాక్యముతోటి బలపరచబదురు గాక. నీ వాక్యము ద్వారా మాలో ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఉన్నది ప్రభువా. నిత్యముగా మీరు మాతో మాట్లాడమని, కృప చూపించమని, సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ఉదయకాల సమయములో కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. దేవుడు మరొకసారి మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు ఆయన. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఆయన కృపను బట్టి మరొకసారి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన. మరి కాలమును చూస్తే మరి ఒకప్పటి కంటే కాలము చాలా వేగముగా అది జరిగిపోతా ఉన్నది. అవునా? ఒకప్పుడు ఒక రోజు గడవాలంటే చాలా సమయం తీసుకునేది. కానీ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అవన్నీ కూడా మరి గత కొద్ది కాలంగా మనం చూసినట్లయితే చాలా స్పీడ్గా జరిగిపోతా ఉన్నది. అది నా మాట కాదు, కానీ సైన్స్ కూడా దీన్ని ధృవీకరించింది. శాస్త్రవేత్తలు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఉన్న కాలము కంటే కొన్ని సెకండ్ల, కొన్ని నిమిషాల ఎక్కువగా స్పీడ్గా ఈ భూమి తిరుగుతా ఉన్నదని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సంవత్సరములు గడుస్తున్న కొలది మన వయసు పెరుగుతా ఉన్నది. అవునా? వయసు పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంటుందా? పెరుగుతా ఉంటది. సంవత్సరములు, నెలలు గడుస్తున్న కొలది మన వయసు పెరుగుతా ఉంటది. ఉదాహరణకి మనకు ఒక 50 సంవత్సరాల వయసు ఉందనుకున్నాం. సంవత్సరములు పెరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడికి అడుగు పెడతాం? 51లోకి అడుగు పెడతాం. తర్వాత 52లోకి అడుగు పెడతా ఉంటాం. ఆమేన్. మనం అనుకుంటా ఉంటాము మాకు వయసు పెరుగుతా ఉంది అనుకుంటాం. కానీ మనకు వయసు పెరుగుతున్న కొలది మనము ఎక్కడికి దగ్గర అవుతున్నామంటే మరణానికి దగ్గర అవుతా ఉన్నాం. హల్లెలూయా.
మన వయసు పెరుగుతున్న కొలది మనం మరణానికి దగ్గర అవుతా ఉన్నాం భౌతికముగా. అదే ఇంకో ప్రక్కన ఆత్మీయముగా మనము దేవుని యొక్క రాజ్యానికి దగ్గర అవుతా ఉన్నాం. హల్లెలూయా. అందుకని సమయం చాలా స్పీడ్గా అది తిరిగిపోతా ఉన్నది. చూడండి, పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు కాలం అనేది చాలా వేగంగా తిరిగిపోతా ఉన్నది. అవునా? హల్లెలూయా. అంటే ఇవన్నీ ఏమని చూపిస్తా ఉన్నవంటే మనము మన యొక్క గమ్యస్థానమునకు, మన యొక్క ఇంటికి వెళ్ళబోయే కాలం అనేది దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. అందుకని కాలము చాలా వేగంగా పరిగెడతా ఉన్నది. ప్రజలు కూడా కాలముతో పాటు పరిగెడతా ఉన్నారు. ఆమేన్. కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలంటే ఆ లోకముతో పాటు పరిగెడతాం కాదు, కానీ వాక్యముతోటి మనం పరిగెత్తాలి. మన గురి ఏంటంటే ఈరోజు వాక్యమే గురిగా ఉండాలి. యేసు క్రీస్తు అనే గురి ఎద్దుకు నేను పరిగెడుతున్నాను పౌలు గారు అన్నారు. ఈరోజు మన గురి వాక్యముగా ఉండాలి. ఈరోజు మన గురి, మన లక్ష్యం ఏంటి? ముఖ్యముగా మన లక్ష్యం ఈరోజు గొప్పగా చదువుకోవడం కాదు. గొప్పగా చదువుకొని అది ఇక్కడ వరకు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యముగా మన లక్ష్యము ఆ అవతలి గట్టును నేను చదువుకోవాలా, ఆ ఆవలి గట్టులో నేను ఉండాలా, నాతో పాటు నా కుటుంబము కూడా ఉండాలా. అది మన గురిగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. అదే ఈరోజు ఒక ప్రత్యేకమైన గురిగా మనం కలిగి ఉండాల్సిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఈరోజు వాస్తవానికి ఎత్తబాటు అనేది ఎప్పుడో జరిగిపోవాలా. ఆమేన్. ఎత్తబాటు అనేది అది ఎప్పుడో జరిగిపోవాలి. ఎందుకని ఆలస్యం అవుతా ఉన్నదంటే ఈరోజు మనలో ఇంకా కొన్ని బలహీనతలు ఉంటా ఉన్నవి, కొన్ని వాక్య వ్యతిరేకమైన కార్యములు ఉన్నవి. ఈ బలహీనతలు మొత్తం పోయిన తరువాతే మన దేవుడు ఎత్తుకుపోతాడు. ఆయన ఒకరంటే ఒకరు పడదు, ఈర్ష్య, ద్వేషం, ఆమేన్, ఇంకొకటి ఒకరి మీద ఒకటి బురద జల్లుకోవడం, ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందర పోవాలా మనకి. అవి ఎలా పోతావంటే వాక్యముతోనే కొన్ని పోతవి. వాక్యము మాత్రమే మనల్ని శుభ్రపరుస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకనే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇంకా లేకపోతే ఈరోజు ఎప్పుడు ఈ పాటికి మనము ఆయన రాజ్యములో ఉండేవాళ్ళం. చూడండి, ప్రవక్త ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఆయన ఒక యవనస్తుడు ఒక గ్రామంలో జీవిస్తూ ఉండేవాడు. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకంటే నేను బోధకుని కాదు, నేను ఎప్పుడు చెబుతావంట నేను గొప్ప ప్రసంగికుని కాదు. నాకంటే ఒక సండే స్కూల్ టీచరే వాక్యం ఆమె చక్కగా చెప్పగలదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నాకు నోటి మాంజం ఉన్నది, నాకు చదువు కూడా లేదు. చూడండి, చాలా మంది వాళ్ళ జ్ఞానమును ఉపయోగించి వాళ్ళు చక్కగా వాక్యం చెబుతారు. మన వర్తమానంలో కావచ్చు, బయట సంఘ శాఖల్లో కావచ్చు, నాకంటే చాలా గొప్పగా వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఏ ప్రాంతములో ఏ సేవకుడు సెట్ అవుతాడో ఆ వాతావరణానికి ఆ వ్యక్తిని ఆ ప్రాంతాన్ని పంపిస్తాడు ఆయన. ఇప్పుడు నేను కొండపల్లి ప్రాంతంలో సెట్ కాను. నేను ఎందుకని సెట్ కాను? నా యొక్క నిర్మాణం వేరు, దేవుడు నాకు ఇచ్చిన వరం వేరు. ఇప్పుడు కొండపల్లి ప్రాంతంలో ఎవరు సెట్ అవుతారంటే అక్కడ దేవుడు ఆ బ్రదర్ని, యోహాను బ్రదర్ సెట్ చేశాడు కాబట్టి ఆయన మాత్రమే అక్కడ ఆ బ్రదర్కి సెట్ అవుతాడు. ఆయన నేను మాట్లాడితే వరకు అర్థం కాదు. హల్లెలూయా. ఆ ప్రాంత భాషకు, ఆ ప్రాంత వాతావరణానికి, ఆ ప్రాంత మనుషుల యొక్క మనసులకు నేను సెట్ కాను. అక్కడ నేను ఎక్కడ సెట్ అవుతానో అక్కడే దేవుడు నన్ను ఉంచాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆయనకి ఒక వరం ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చుకుంటూ వస్తాడు ఆయన. ఇందులో సేవకుల్లో చిన్న లేదు, పెద్ద లేదు. ఆమేన్. మనమే తరగతులుగా భాగించుకుంటా ఉంటాం. హల్లెలూయా. 5 సంఘ సభ్యులున్న పాస్టర్కి ఇచ్చేది దేవుడు అంతే బహుమానం. 1000 మంది ఉన్న వాడికి ఎంత పెద్ద బహుమతి వచ్చి నీకు 5 ఉన్నారు కదా అని ఇంత చిన్న కిరీటం ఇవ్వడు ఆయన. 1000 మంది ఉన్నవాడికి అంతే కిరీటం ఇస్తాడు. 10 మంది ఉన్న ఆ సంఘ కాపరికి కూడా అంతే కిరీటం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ప్రవక్త అందుకే అన్నాడు,
చదువుకున్న వాడి దగ్గరకంట దేవుడు చదువు లేని కాపని పంపిస్తాడంట. చదువుకున్న వారి దగ్గరికి ఎవరిని పంపిస్తాడు ఆయన? చదువు లేదని పంపిస్తాడు ఆయన. అదే చదువు లేని వారి దగ్గరికి కాస్తో కోస్తో చదువుకున్న కాపని పంపిస్తా ఉంటాడు ఆయన. దేవుడు చేసే కార్యములు అవి ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. అందుకనే పేతురు చదువు లేదు. పేతురికి తన పేరు కూడా సంతకం చేయడం చేత కాదు ఆయనకి. ఆయన ఏంటి? ఏలుముద్ర. కానీ ఆయన ఎవరికి బోధించాడు? శతాధిపతికి వాక్యం బోధించాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. చదువుకున్న సైనికులకు వాక్యం బోధించాడు. ప్రభుత్వంలో ఉన్న అధికారులకు వాక్యం బోధించాడు ఆయన. కానీ పౌలు గారు గొప్పగా చదువుకున్నాడు, గొప్పగా డిగ్రీలు సంపాదించాడు. ఆయన ఎవరికి వాక్యం బోధించాడు? చదువు లేని వాళ్ళ దగ్గరికి పంపించాడు ఆయన. సముద్రంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఆయా గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు పౌలు గారు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు వింతగానే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎత్తబాటు అనేది ఈ రోజు ఎప్పుడో జరిగిపోవాలి. కానీ ఎందుకని మనం ఇక్కడ ఉన్నామంటే, ప్రవక్త ఒక మంచి ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక ఊర్లో ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆమేన్. ఆ కుర్రవాడికి ఒక మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ గారు ఒక కూతురు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుర్రోడు ఏం చేశాడంటే, ఈ పల్లెటూరులో చదువుకొని ఒక మంచి ఉద్యోగం కోసం అమెరికా దేశానికి వెళ్ళాడు అనుకున్నాం. ఇండియా దేశం నుంచి, పల్లెటూరులో నుంచి ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా దేశం వెళ్ళాడు. ఇప్పుడు మేనమామ గారు ఈ మరదలు ఎక్కడ ఉంది? పల్లెటూరులో ఉన్నది. అవునా? సరే, గొప్పగా అమెరికా దేశం వెళ్ళాడు. అమెరికా దేశం యొక్క భాష వేరు, అక్కడ వస్త్రధారణ వేరు, అక్కడ మనుషులు ప్రవర్తించే తీరే వేరు. నువ్వు ఆ దేశంలో ఉండాలంటే ఆ దేశ వాతావరణం నీకు అలవాటు కావాలి. ఆ దేశంలో ఉన్న ప్రజలు తినే ఆహారపు అలవాట్లు వేరు. కానీ మన ఇండియా దేశంలో తినే ఆహారపు అలవాట్లు వేరు. మనం ఎలా తింటామంటే, ఆహారం పళ్ళెంలో పెట్టుకున్నామంటే పిసికి 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 ఎదుటోడికి చిరాకేస్తా ఉంటుంది. నీ ముందులో కనుక అమెరికా దేశం వాడు ఉంటే, నువ్వు పిసికే పిసుకుడికి వాడికి వాంతి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి చేతులకు బ్యాక్టీరియా ఉంటుంది, కనపడని బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎలా తింటారు? ఆహారాన్ని ఫోర్కులు స్పూన్లు ఉపయోగించి ఆహారాన్ని తింటా ఉంటారు. మనం ఏం చేస్తాం? అక్కడ చేయబెడతాం, ఇక్కడ చేయబెడతాం, ఇక్కడ చేయబెట్టి శుభ్రంగా సబ్బుతో కూడా చేయి కడుక్కోకుండా నీళ్లు పోయేసుకొని పిసికి దాన్ని మనం తింటా ఉంటాం. ఆమేన్. ఆఖరికి చేతికి ఏమైనా ఉంటే దాన్ని శుభ్రంగా చూసుకొని నాగుతా ఉంటాం. అవునా? ఇది మన ఇండియా దేశం యొక్క అలవాట్లు. అమెరికా దేశం వెళ్తే నువ్వు అలా చేసావనుకో, నిన్ను అమెరికా వాళ్ళ దగ్గరకు రానిరాలు. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ ఆహారపు అలవాట్లు తగిన విధంగా మనం మార్చుకోవాలి. అక్కడ ఎలాగైతే ఫోర్కుల్లో తింటారో మనం కూడా ఫోర్కులు వాడాలి. అక్కడ ఎలాగైతే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారో మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. అందుకనే అమెరికా దేశం వెళ్ళాలంటే నీకు ఉండాల్సింది వీసా కాదు, ఏం కాదు, ఇంగ్లీష్ రావాలా. ఇంగ్లీష్ రాకపోతే నీకు అమెరికా అంటే వీలు లేదు. అవునా? వాళ్ళది ఇంగ్లీష్ భాష, నీ తెలుగు భాష. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఏదైనా కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు ఎలా అడుగుతావు? నువ్వు తెలుగులో అయ్యా చాక్లెట్ ఇవి అంటే అడిగి అర్థం కాదు, వాట్ అంటాడు. అవునా? వాట్ ఆర్ యు ఆస్కింగ్ అంటారు. నీకేమో రాదయ్యే, నీకేమో చాక్లెట్ బిస్కెట్ ఇవి అంటావు, వాడికి అర్థం కాదు అది. నువ్వు అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇంగ్లీష్ భాష ఇక్కడే నేర్చుకుని అమెరికా వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యవనస్తుడు కూడా మంచిగా చదువుకొని ఉద్యోగం కోసం అమెరికా దేశం వెళ్ళాడు. డబ్బు సంపాదించిన తర్వాత, ఒక సొంతగా ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇండియా దేశం వచ్చి మరలా ఆ మేనమామ కూతురు చేసుకోవాలని అనుకున్నాడు. హల్లెలూయా. సరే, అమెరికా వెళ్ళాడు, మంచిగా ఉద్యోగం సంపాదించాడు, మంచిగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలా? ఇండియా దేశం వచ్చాడు. హల్లెలూయా. సరే, చాలా కాలం అయింది అని సొంత గ్రామానికి వచ్చి
ఆ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, మరి మాట్లాడాలి కదా అని మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? అల్లుడు గారు. హల్లెలూయా. ఈలోగా ఈ కాబోయే అల్లుడు ఎప్పుడైతే మేనమామ గారి ఇంటికి వెళ్ళాడో, ఈలోగా మరదలేమైందంటే గోజీ పెట్టుకొని, హల్లెలూయా వింటున్నారా, చక్కగా గోజీ పెట్టుకొని మొత్తం జాంకాయ చెట్టు కూర్చుంది. అక్కడ జాంకాయ చెట్టు లేదా ఏదో చెట్టు ఎక్కి చింతకాయలు కోయడమో జాంకాయలు కోయడమో చేస్తా ఉంది. ఆమె ఇతను వచ్చాడు ఈ లోపల. ఈ అమ్మాయి ఏం చేసిందంటే గబుక్కున భావం కాబోయే భర్త వచ్చాడు కాబట్టి చెట్టు ఏం చేసింది, గబుక్కు దూకేసింది. దూకి, బాయా బాగున్నావా, ఎట్లున్నా, ఎప్పుడు వచ్చినావా బాయా అన్న, తిన్నావా, అట్టుందా. అది మన మన తెలుగు, అచ్చ తెలుగు భాష, పల్లెటూరు భాష. అది అట్టుందా. అమ్మాయి చూస్తే ఎలా ఉంది, గోచి పెట్టుకొని జాంకాయ చెట్టుకి దగ్గర దూకి చుట్టూ ఇలా వేసుకొని, సరైన నీట్నెస్ లేదు, సరైన భాష లేదు. ఇది మైండ్ పోయిందక్క. ఇలా గనుక నేను ఇలా ఈ అమ్మాయిని గనుక అమెరికా దేశం తీసుకెళ్ళానా, ఇక ఈ అమ్మాయి ఇంట్లో ఉండదురా బాబు. అమెరికా దేశంలో చెట్లు మొత్తం ఎక్కేస్తుంది. అసలు అమెరికా దేశంలో చెట్లు తక్కువ, బిల్డింగ్లు ఎక్కువ. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయి ఏమవ్వాలా, ఆ కుర్రోడు ఎలాగైతే నీట్గా ఉన్నాడో, ఆ కుర్రవాడు ఎలాగైతే ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నాడో, ఎంత డీసెంట్ గా ఉన్నాడో, ఈ అమ్మాయి కూడా అలాగే మారిపోవాలా. అలా మారిపోకుండా చింత చెట్టు ఎక్కుతా నేను వెళ్ళి అమెరికా దేశం వెళ్ళిన తర్వాత, బాయా చింతకాయ చెట్లు బాలే ఉన్నాయి, ఇక్కడ చింత చెట్టు ఎక్కితే నేను చింతకాయలు కోస్తాను, చెంచీరు కోస్తానంటే అక్కడ కుదరదు. అది జామకాయ చెట్టు ఎక్కుతాను, జామకాయలు కోస్తాను, కుదరదు అమెరికా దేశంలో. హల్లెలూయా. కాబట్టి ఆ అల్లుడు మామగారు చెప్పాడు, అయ్యా మామగారు, ఈ కండిషన్ లో కనుక మీ కూతురు ఉంటే నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే ఈ గోచి పెట్టుకునే విధానం తీసేయాల, చక్కగా బట్టలు ఎలా వేసుకోవాలో నేర్పించాలా, చక్కగా ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. కాబట్టి నువ్వు అర్జెంటుగా నీ కూతుర్ని మన మన ఊర్లో ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ పంపించాలని మామగారికి సలహా ఇచ్చాడు అల్లుడు గారు. హల్లెలూయా. ఇచ్చి ఆ యొక్క సలహాలు మొత్తం ఇచ్చేసి మళ్ళీ ఈ యొక్క కుర్రవాడు ఏమయ్యాడంటే అమెరికా దేశం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు, కూతుర్ని ఆ యొక్క ఇంగ్లీషు నేర్చుకునే ఆ యొక్క సెంటర్ లో జాయిన్ చేశాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు గనక ఇట్లా ఉన్నావంటే ఈ గోచి పెట్టుకోవడం, ఈ పాడకాయలు ఎత్తుకోవడం, ఈ భాష విధానం నువ్వు మార్చుకోలేదంటే నేను పెళ్లి చేసుకోడు. కాబట్టి నువ్వు ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి చక్కగా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, స్టైల్గా మాట్లాడాలా, మంచిగా మాట్లాడాలా అని అవన్నీ కూడా ఆ కోచింగ్ సెంటర్లో పెట్టేశాడు ఆ తండ్రి. హల్లెలూయా. కాలం అయిపోయింది, 3 నెలలు 4 నెలలు కాలం అయిపోయింది. ఆమేన్. మరలా ఆ కుర్రవాడు ఏం చేశాడంటే మరలా ఇండియా దేశం వచ్చాడు. హల్లెలూయా. ఇండియా దేశం వచ్చేసరికి మరలా ఆ చేసుకునే భార్య వెల్కమ్ చెప్పింది ఆమె. హల్లెలూయా. ఒకప్పుడేమో అవతారం ఎలా ఉంది, చింపురు జుట్టు వేసుకొని పెలకేసుకొని ఆ భాష, బాయా అనే భాష మాట్లాడుకుంటా చెట్టుకి దూగుతా ఉన్నది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే కాలం అయిపోయిందో అప్పుడు ఆమె ఏమైంది, ఆ అమెరికా భాష మాట్లాడడం ప్రారంభించింది. నాకు ఇంగ్లీష్ భాష. హలో, హౌ ఆర్ యు, హౌ డు యు డు అంటున్నారా అని మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. చక్కగా వస్త్రాలు ధరించింది ఆమె. అప్పుడు ఆ కుర్రోడు ఏం చేశాడంటే ఆ స్త్రీని, ఇప్పుడేమే నేను పెళ్లి చేసుకోవడానికి సరిగ్గా ఉన్నది, నా దేశం తీసుకోబోవడానికి ఇప్పుడేమే సరిగ్గా ఉన్నది అని ఆ కుర్రవాడు ఏం చేశాడంటే ఆ స్త్రీని పెళ్లి చేసుకొని అమెరికా దేశం తీసుకెళ్లిపోయాడు ఆయన. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతున్నదమ్మా. ఇప్పుడు ఆ కుర్రవాడు ఎవరికి మాదిరి అంటే యేసు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన దేశం వేరది, అది పరలోక రాజ్యం. అది హల్లెలూయా. ఆ దేశం యొక్క అలవాట్లు వేరు, ఆ దేశం యొక్క భాష వేరది, అది పరలోకం యొక్క భాష. హల్లెలూయా. ఇప్పుడు కనుక మనం ఏ కండిషన్లో ఉన్నామంటే ఒకరంటే ఒకడు పడదు, పగ, కోపం, ఈర్ష్య, ద్వేషం, ఆమేన్, అబద్ధాలు ఆడతాం,
ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వధువు నేను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మనే మాస్టర్ కప్పు చెప్పాలా? హల్లెలూయా. మన మాస్టర్ ఎవరు ఈరోజు? పరిశుద్ధాత్మనే మన టీచర్ గా ఉన్నాడు ఆయన. దేవుడు ఏం చేశాడంటే ఈ పరిశుద్ధాత్మనే ఆ యొక్క కోచింగ్ సెంటర్ లో ఆయన కుమారులు కుమార్తెలు మొత్తాన్ని కూడా జాయిన్ చేశాడు ఆయన. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటా ఉన్నది, పరిశుద్ధాత్ముడే మీకు బోధకుడుగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడే మనకు టీచర్ గా ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఏ క్లాసులు అనుకున్నారు? కోచింగ్ క్లాసులు ఇవన్నీ కూడా. అదవుతుందా? మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి వారం దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మనే ఆ కోచింగ్ క్లాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. నీ వస్త్రధారణ ఎలా వేసుకోవాలి? ఆమేన్. నీ జుట్టు కత్తిరించుకోకూడదు. నీ యొక్క వేషం ఎలా ఉండాలి? నీ యొక్క అలంకరణ ఎలా ఉండాలి? ఎందుకంటే ఈ అలంకరణ పరలోక రాజ్యంలో లేదు. ఈ ఫ్యాంట్లు పరలోక రాజ్యంలో లేవు. ఈ షార్ట్లు పరలోక రాజ్యంలో లేవు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాతావరణము ఇక్కడే మనకు అలవాటు కావాలా? కానీ మనం ఎట్లా ఉన్నామంటే ఇంకా నట్లు పోటు వదల్లా. అవునా? ఇంకా మనం ఆ సినిమా సీరియల్స్ వదల్లా. ఇంకా మనం ఆ ఎత్తుగడాల చెప్పులు వదల్లా. హల్లెలూయా. ఇంకా మనలో చాలా బలహీనతలు ఉన్నవి. ఆమేన్. ఇవన్నీ పోవాలా? హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాం ఈరోజు మనం. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన వధువుని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన వధువుని దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క రాయిని ఒక శిల్పి ఎలాగ చెక్కుతా ఉంటాడో ఆ యొక్క శానముతోటి. హల్లెలూయా. దేవుని వాక్యమే సుత్తిగా ఉన్నది. రోజు రాయి మీద దెబ్బ తగలకుండా శిలగా మారిద్దా? అవునా? దెబ్బ తగలాల. కొన్ని రాళ్ళు ముడి రాళ్ళు ఉంటాయి, సుత్తిగే ఎదురు తిరుగుతా ఉంటాయి. సుత్తి గట్టిగా వేస్తా ఉంటావు, ఏమైతే ఆ ముడి రాయి అయితే సుత్తి వెనక్కి వస్తుంది. మళ్ళీ అప్పుడు శిల్పకాడు ఏం చేస్తాడు? మళ్ళీ గట్టిగా వేస్తాడేక. అవునా? కొట్టగా ఆ ముడి రాళ్ళు కూడా ఏమవుతాయి? అందమైన శిల్పంగా మారుతా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటి? సుత్తి లాంటిది అది. ఇప్పుడు సంఘంలో కూడా కొంతమంది ఉంటారు. ఎవరు? ముడ్రాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అవునా? వాక్యము దేవుడు ప్రతి వారము ప్రతి రోజు కూడా ఆ సుత్తని వాక్యం తీసుకొని కొడతా ఉంటాడు. ఈ రాళ్ళు ఏమవుతా ఉంటాయి అంటే ముడ్రాళ్ళు మొత్తం కూడా సుత్తికి ఎదురు తిరుగుతా ఉంటాయి. వింటున్నారు అందరూ కూడా? హల్లెలూయా. వాక్యానికి ఇవి ఎదురు తిరుగుతా ఉంటాయి. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఇట్టందరి సంగతిని గట్టిగా వేసి కొడతాడేక. హల్లెలూయా. కొట్టి ఆ రాళ్ళు ఏం చేయాలంటే ఒక అందమైన శిల్పంగా దేవుడు తయారు చేస్తూ ఉంటాడు ఆయన. మన దేవుడే శిల్పకారుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఈ రాళ్ళ మొత్తాన్ని కూడా, ఈ యొక్క స్త్రీ మొత్తాన్ని కూడా దేవుడు చక్కగా చెక్కుతూ ఉన్నాడు ఆయన. ఆ పరలోక రాజ్యం యొక్క వాతావరణానికి నువ్వు ఇక్కడే అలవాటు కావాలి. అక్కడికి వెళ్దాట మాత్రం కాదు. ఇక్కడ నువ్వు మారితేనే అక్కడ నువ్వు ఉంటావు. ఎక్కడ నువ్వు చెట్టుబడు తీస్తేనే అక్కడ మనం వెళ్తాం అక్కడికి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయన వధువును, ఆయన పెళ్లి చేసుకునే ఆయన భార్యను ఆయన చక్కగా ఆయన రెడీ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ వాక్యం చదువుతున్నామా? కాబట్టి మన భాష మారిపోవాలి. మన భాష అండి పరలోక భాష అది. హల్లెలూయా. అన్ని ఇక్కడే ట్రైనింగ్ తీసుకోవాలా. ఎందుకని? పెళ్లి కుమారుడు మధ్యాకాశంలో వచ్చేసాడు ఆయన. ఆయన చూస్తూ ఉన్నాడు, ఒక్కొక్క స్త్రీని చూస్తూ ఉన్నాడు ఆయన, ఒక్కొక్క సంఘాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన, ఒక్కొక్క రాయిని చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆయన బాధ్యత ఆ రాయిని ఎలాగా చెక్కాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు అదే దేవుడు మనల్ని చెక్కుతూ ఉన్నాడు ఆయన. చెక్కేటప్పుడు ఏమవుతా? నెప్పుంటుందా? గాయమవుతా ఉంటది, రాళ్ళకు దెబ్బలు తగులుతా ఉంటే అయినా సరే అవి కొట్టబడాలి, అవి చెక్కబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి వారము ప్రతిరోజు మనల్ని ఆయన వాక్యమనే ఆ యొక్క సుత్తతోటి ఆయన చెక్కుతూ ఉన్నాడు ఆయన. ఆయనే పెళ్లి కుమారుడుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ స్త్రీ ఏం కావాలా? సిద్ధపాటు కావాలా లేకపోతే గోచి పెట్టుకోవాలా? సిద్ధపాటు కావాలి.
ఆ వాక్యం అనే వస్త్రముని ఏమే హల్లెలూయా చక్కగా తొడుక్కోవాలా. ఈ రోజు మన దేవుడు ఏం చేశాడంటే వర్తమానం అనే వస్త్రం పంపించాడు. ఆయన ఈ వాక్యం అనే వస్త్రం పంపించాడు. కాబట్టి ఆ దేశానికి అనుగుణంగా మనము ఇక్కడ ఆ వస్త్రముతో సిద్ధపరచుకోవాలి రోజు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యవనస్తుల సిద్ధపాటు కలిగిందో అప్పుడు ఆ యవనస్తుడు ఆమెను తీసుకుని పోయాడు విమానంలో ఎక్కించుకొని. ఈరోజు మన విమానం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క థియోఫనీ విమానములో నువ్వు ఆ రాజ్యం వెళ్ళిపోతా ఉంటావు. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందమ్మా. కాబట్టి ఇది ఆఖరి కాలం, ఇది చివరి కాలము. కాలము చాలా వేగంగా తిరిగిపోతా ఉన్నది. కాలము చాలా స్పీడ్గా జరిగిపోతా ఉన్నది. హల్లెలూయా. అందరి వాక్యం అర్థమవుతుందా? ఎందుకంటే ఇది చివరి కాలం కాబట్టి మనం ఎక్కడ ఎత్తుబాటు కలిగి జీవించాలా. ఆ ఎత్తుబాటు కొరకు, ఆ గొప్ప ఎత్తుబాటును మనం ఎన్నడూ కోల్పోయామంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా. చూడండి, దేవుడి చివరి కాలంలో ఎంతో గొప్ప వాక్య మర్మమునిచ్చాడు ఆయన. అదే విధముగా ఎన్నడూ లేని పాపము కూడా ఈ లోకంలో ఉంది రోజు ఈ భూమి మీద. ఎందుకని? ఇవి సొదొమ మరియు గొమొర్ర కాలం, ఇది లోతు కాలం, ఇది నోవా కాలం, ఇది ఆవిడ పాపం ఎక్కడలా ఉన్నది, ఎక్కువగా ఉన్నది. అవునా? చూడండి, మీరు గమనిస్తే ఈ చివరి కాలంలో ఎక్కువగా ఉన్న పాపం ఏంటంటే ఆత్మ, అది వ్యభిచారపు ఆత్మ. అది అవునా? శరీరాశ, ఆ వ్యభిచారపు ఆత్మ ఎక్కువగా పనిచేస్తా ఉంది ఈ చివరి కాలములో. అందుకని మీరు తెల్లాలెగుస్తే భార్య భర్తను చంపేయడం, అవునా? భర్త భార్యను ఘోరంగా చంపించడం, భార్యలు ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపించడం. ఎలాంటి దయ్యబాధ పనిచేస్తుందంటే దయ్యాలు పట్టిన వాళ్ళకి కనికరం కూడా ఉండదు. ముక్కలు ముక్కలుగా నరికి పార్సల్ చేయడం. అదేంటి? అదే అడల్టరీ, వ్యభిచారపు ఆత్మది ఈ కాలంలో ఎక్కువ పనిచేస్తా ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు. ఆమేన్. ఇది చాలా భయంకరమైన కాలం ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మను ఎదుర్కొనేందుకు దేవుడు ఆయన వధువుకి ఏమిచ్చాడంటే వాక్యం అనే ఆయుధం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మను జయించాలంటే మనం ఏం పట్టుకోవాలా? వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలా. ఎవరైతే ఈ వాక్యం అనే ఖడ్గం పట్టుకుంటాడో ఆ యొక్క వ్యభిచారపు ఆత్మను, హల్లెలూయా, ఆ యొక్క ప్రతి దైవాత్మను ఆ వాక్యం అనే ఆ ఖడ్గముతో ఆ వ్యక్తి జయించగలుగుతాడు. పరిశుద్ధాత్మ మన లోపల ఉండాల. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉన్నదో వాడు దాన్ని పడిపోతాడు. ఇక చాలా ఘోరంగా ఉన్నాయి. తెల్లాలగితే న్యూస్ చాలా, అవి నేను చాలా చెప్పలేను, కానీ చాలా ఘోరమైన విషయాలు. మొత్తం వావి వలసలు లేని సంబంధాలు. హల్లెలూయా. చాలా ఘోరంగా ఉన్నది రోజు. ఆమేన్. యవనస్తులు మొదలుకొని ముసలోళ్ళ వరకు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పిల్లలు ఎప్పుడు కూడా వాక్యానికి దగ్గరగా ఉండాలా. వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థనకు వస్తూ ఉండాలా. వాక్యమును వింటూ ఉండాలా. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాక్యం యొక్క ట్రైనింగ్ లో ఉంటేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ పాపాన్ని వాళ్ళు జయించగలుగుతారు. లేదా మన కళ్ళ ముందర మన పిల్లలు వాళ్ళు యవనస్తులుగా మారినప్పుడు ఆ పాపంలో పడిపోతారు. వాళ్ళు చిక్కుపోయినప్పుడు చాలా ఘోరంగా ఉన్నవి రోజు. ఆమేన్. చాలా ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మొత్తం ప్రపంచం మొత్తాన్ని దయ్యము వాడు పాడు చేశాడా. వాడు ఆయుధం ఏంటి రోజు? స్మార్ట్ ఫోన్. అంతగా అర్థమవుతుందా? కాబట్టి చాలా భయంకరమైన కాలము. అలాగే వధువుకి ఇది బంగారు కాలం. ఇది ఎన్నడూ లేని గొప్ప వాక్య మర్మమును దేవుడు ఆయన వధువుకి ఇచ్చాడు. ఈ రోజు ఒక ప్రక్కేమో పాతాళం మొత్తం భూమి పైన ఉన్నది, ఇంకో ప్రక్క పరలోక రాజ్యం మొత్తం ఈ రోజు భూమి పైన ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఈ రెండు ఆత్మలకు ఆత్మీయంగా యుద్ధం జరుగుతా ఉంది ఈ రోజు. హల్లెలూయా. కాబట్టి చాలా భయంకరమైన కాలము. మనకిది సువర్ణ యుగం ఇది. ఆమేన్. కాబట్టి మనం ఆ పాపమును, ఆ యొక్క ఆత్మను ఎదుర్కోవాలంటే మన లోపల పరిశుద్ధాత్మ ఉండాలా. లేకపోతే మనం ఈజీగా పడిపోతాం. పడ్డావా లగనగో లగవేక.
నీతిమంతుడైతే 7 మార్లు లేచినా కానీ పడిపోయినా కానీ లేవుతాడు. అంటే ఎవరంటే ఎన్నికలో ఉన్నవాడు పొరపాటున పడిపోయినా కానీ దేవుడు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తిని అదే ఎన్నికలో లేని పడిపోతే వాడు ఇంకా ఆ పాపములోనే సర్దుకుపోతా ఉంటాడు. చూడండి, పాపము అనేది ఎలాంటిదంటే, మీకు అందరికి వాక్యం అర్థమవుతుందా? వాక్యంలోకి వెళ్తా. ఎందుకంటే నాకు బండి స్టార్ట్ చేయగానే బండి కదలదు, అవునా? బండి కదలాలంటే ఏం కావాలి? వేడి కావాలా? అర్థమవుతుంది అందరికి కూడా. అందుకనే ప్రవక్త గారు కూడా ఆయన వాక్యం దేవుని దూత వచ్చేంత వరకు ఆయన చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటా వస్తాడు. ఆయన నేను ఆ ప్రాంతం వెళ్ళాను, ఈ ప్రాంతం వెళ్ళాను, ఎందుకని చెప్పుకుంటా వస్తాడంటే దూత రావాలా, వేడి రావాలా. హల్లెలూయా. అందుకని మీరు బైక్ స్టార్ట్ చేయగానే అది కదలదు, ఇంజిన్ వేడెక్కితేనే బండి స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. చూడండి, పాపం అనేది ఎలాంటిదంటే దాన్ని చేసేటప్పుడు పండగలాగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? సంక్రాంతి పండగలాగా ఉంటుంది, దసరా పండగలాగా ఉంటుంది. చూడండి, పాపం అనేదంట క్రెడిట్ కార్డు లాంటిది. తెలుసా మీ క్రెడిట్ కార్డు అంటే? క్రెడిట్ కార్డులో స్టేట్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, మీకు ₹1,00,000 అప్పిస్తారు. నీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? గీకుడు డీమార్ట్కి వెళ్తావు, బిగ్ బజార్కి వెళ్తావు. ఎందుకని? డబ్బులు ఉన్నాయి అంటే బ్యాంక్ వాళ్ళు నీకు అప్పుగా డబ్బులు ఇస్తారు. నువ్వు షాపింగ్కి వెళ్ళి నీకు ఇచ్చిన ఆ లిమిట్ మొత్తం ఏం చేస్తావు? ₹1,00,000 మొత్తం అవి చేస్తావు. డబ్బులు మొత్తం అయిపోయినాయి, నెల వచ్చేసింది. కట్టేటప్పుడు బాధేస్తా ఉండేది, అవునా? అవ చేసినోడే డబ్బులు కట్టాలా, లేకపోతే ఆడు ఫోన్ చేస్తాడు, సార్ ఇప్పటికే మీ లిమిట్ మొత్తం వాడేశారు, మీరు ఇన్ని రోజుల్లాగా డబ్బులు కట్టాలి, లేకపోతే మీకు ఉంటుంది అని ఫోన్ చేస్తాడు వాడు, అవునా? మనం వాడుకునే ఎలా ఉంటుంది? పండగలాగా ఉంటుంది. టీవీ కొంటాం, టీవీ కావాలంటే టీవీ కొంటాం, సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ గీకై 20,000 దూరం పర్వాలా సెల్ ఫోన్ సార్ అని అంటాడు. ₹20,000 సార్, 20,000 30,000 కడతారు అంటాడు, గీకుతావు. హల్లెలూయా. ₹1,00,000 మొత్తం అయిపోతాయి. కానీ కట్టేటప్పుడు ఏమవుద్ది? బాధేస్తా ఉన్నది, నొప్పులు పడుతూ ఉంటాయి, అవునా? పాపము కూడా అలాంటిదంటే క్రెడిట్ కార్డు లాంటిది. అది ఆ పాపములో ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే పండగలాగా ఉంటుంది నీకు అది. అబ్బా, వ్యభిచారం చేస్తున్నాను, నన్ను ఎవరు చూస్తల్లా, దొంగతనం చేస్తున్నాను, నన్ను ఎవరు చూస్తల్లా. హల్లెలూయా. కానీ చూసే నేత్రం ఒకటి ఉంటుంది, అది. హల్లెలూయా. అది ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు ఏమవుతుంది? నీ మరణానికే దారి తీస్తా ఉంటుంది. అది నువ్వు చేసేటప్పుడేమో పండగలాగా ఉంటుంది, కానీ దాన్ని వెల చెల్లించాలంటే నీ మరణమే అవుతా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే పాపము ద్వారా వచ్చే జీతము మరణమై ఉన్నది, అవునా? వాడు వ్యభిచారం చేసేటప్పుడేమో భర్త తెలియకుండా ఇంకో వ్యభిచారం చేస్తూ ఉంటాడు, అవునా? కానీ ఎప్పుడో ఒక టైం అయింది, బులక్కుని బయటపడింది. వాక్యం అంట అన్నది భర్తకు వచ్చే రోషం అంట అది చాలా ఘోరంగా ఉంటుందంట. వాడు ఆ రోషములో ఏం చేస్తాడో ఎవరు ఆడికే తెలియదు. అది హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అనేది క్రెడిట్ కార్డు లాంటిది, కానీ దానికి మనమే వెల చెల్లించాలి ఇప్పుడు. ఎందుకంటే మనం ఏదైతే విత్తామో మనం దాన్నే కోసుకుంటా ఉంటాం. నువ్వు పాపాన్ని విత్తితే నువ్వు మరణాన్ని కోసుకుంటా ఉంటావు. అదే నువ్వు జీవాన్ని విత్తితే, వాక్యం విత్తితే నిత్య జీవాన్ని కోసుకుంటా ఉంటావు. హల్లెలూయా. ఈ 2 మార్గాలు దేవుడు ఈ చివరి కాలములో మన ముందులో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఈ 2 మార్గాలలో నువ్వే మార్గం కోరుకుంటావో అది నీ ఇష్టం. అది హల్లెలూయా. అందుకనే ఇది చాలా భయంకరమైన కాలము, వధువుకి ఇది బంగారు కాలం. ఇది ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? వాక్యం చెప్పొచ్చమ్మా? మీకు పనులు ఉన్నాయి అర్జెంటుగా? ఏమీ లేవా? చక్కగా ఆదివారం మన దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, వాక్యం విందాం, ఓకేనా? నేను ఎక్కువసేపు తీసుకోను, కానీ 1 గంట మాత్రమే నేను తీసుకుంటాను. ఆమేన్. నా సమయాన్ని నేను ముగించి వేస్తా, ఓకేనా? హల్లెలూయా. అందరికి నా మాట అర్థమవుతున్నాయి? నా మాటలు చూడండి. పోయిన వారం మనం చూసాం కదా, అసలు ఎందుకని ఈ యాయీరు కాలములో, యాయీరు ఒక రహస్య విశ్వాసి. ఆ యేసుక్రీస్తు కాలములో ఎవరైతే యేసుక్రీస్తు సంఘానికి వెళతారో, ఎవరైతే ఆయన చేర్చుకుంటారో వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వెలివేసేటోళ్ళు. ఆమేన్. అసలు ఎందుకని యేసుక్రీస్తును చేర్చుకున్న వాళ్ళని
యేసుక్రీస్తు సంఘానికి వెళ్ళిన వాళ్ళని ఎందుకని వెలివేసే వాళ్ళో మనం దాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. అందుకనే పోయిన వారం మనం చూసాం కదా. ఆమేన్. చూడండి, ఈ ప్రపంచములో ఈ లోకములో ఏది కూడా కొత్తది లేనే లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఏం జరిగిద్దో రాబోయే కాలంలో కూడా అదే జరిగిద్ది. అంటే ప్రజలు మారుతారు అంతేగాని ఆ యొక్క వస్త్రధారణ అవన్నీ కూడా ఒకప్పుడు పాత కాలంలోవే. ఆమె ఉదాహరణకి మా నానమ్మ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ యొక్క సంఖ్యలో తగ్గించుకునే సంచులు ఉండేవి. తెలుసు మీ అందరికీ. మా నానమ్మ మమ్మల కాలంలో వాళ్ళు ప్రార్థన పోయేటప్పుడు అప్పుడు ఆ సంచులు ఒక క్లాత్ రూపంలో కుట్టేవాళ్ళు. దాన్ని ఇలా సంఖ్యలో వేలాడి తీసుకొని దానిలో బైబిల్ పెట్టుకొని ఇలా బట్టలు పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఏమైనా తర్వాత కాలంలో మానవుడు ఏం చేశాడంటే కాలేజీ బ్యాగులు వచ్చినాయి. అవునా? హల్లెలూయా. ఆ సంచులు పోయి ఏమొచ్చినవి? కాలేజీ బ్యాగులు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కాలేజీ బ్యాగులు వచ్చినవో అప్పుడు ఆ సంచులు లేవు, కనబడకుండా పోయినవి. కానీ మళ్ళా ఏమైంది? మన కాలంలో మరలా అదే సంచులు మళ్ళా వచ్చినాయి మన కాలంలో. హల్లెలూయా. అంటే అదేది కూడా కొత్తది కాదు. ఒకప్పుడు పాత కాలంలో ఉన్న సంచుల్లే ఆమేన్ ఇప్పుడు మళ్ళా కొత్తగా అదే కంపెనీ వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు. అంటే ఈ లోకములో క్రొత్తది ఏది కూడా లేనే లేదు. ఆమేన్. అందరికీ అర్థమవుతుందా? చూడండి, పాత కాలములో స్త్రీలు వాళ్ళు బట్టలు ఎలా వేసుకునే వాళ్ళంటే పాత కాలంలో పాత సినిమాలు మీరు చూసే ఉంటారు. వాళ్ళ జాకెట్ల వస్త్రధారణ ఎక్కడి వరకు ఉండేది. వాళ్ళ జాకెట్ల వస్త్రధారణ ఎక్కడి వరకు ఉండేది. వాళ్ళ చీర కట్టుడు కూడా చక్కగా బాగుండేది. అవునా? అది పాతకాలంకి వస్త్రధారణ. ఆ తర్వాత దెయ్యం ఏం చేసింది? దెయ్యమే ఫ్యాషన్ డిజైనర్ వాడు. ఎమ్మే ఎట్లా ఉంటే నీకు బాగలేదు కానమ్మే కొంచెం కట్ చేసుకొని దెయ్యం ఏం చేసింది? ఎక్కడి దాకా ఉన్నదాన్ని ఎక్కువ వరకు కట్ చేశాడు వాడు. అబ్బా ఇదేదో ఫ్యాషన్ బాగానే ఉందని మన వాళ్ళు తగిలించుకున్నారు. చూడండి, పాతకాల ప్రకారం నీకు బట్టలు కొడితే చాలా తక్కువ రేటు. అవునా? నువ్వు లేటెస్ట్ స్టైల్తో బట్టలు కొట్టాలంటే 100 రూపాయలది 500 రూపాయలు తీసుకుంటాడు వాడు. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, నాకు ఎక్కువ జాకెట్ కావాలి. అర్థమవుతుందా? డబ్బులు ఎక్కువైనా పర్వాలా, ఇక్కడ కట్ చేయాలి. డబ్బులు ఎక్కువైనా పర్వాలా, ఇది మొత్తం ఇక్కడ అర్థమవుతున్నారు కూడా మొత్తం కట్ చేసి ఇంతే పెడతాడు వాడు పట్టి. అవునా? అర్థమవుతుందా? ఎక్కువైనా పర్వాలేదు కానీ దయ్యము అలా అలవాటు చేసేసింది. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఏమైందంటే మరలా కొంతమంది స్త్రీలు ఒకప్పుడు పాత కాలంలో ఎలాగైతే ఉన్నాయో వస్త్రాలు ఇప్పుడు వాళ్ళు అలాగే వేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఈ వస్త్రధారణ ఇవన్నీ కూడా ఒకప్పుడు పాత కాలంలో కట్టింది మరలా ఏమవుతా ఉంది? అది మరలా వచ్చేస్తా ఉన్నది. ఇప్పుడు అదే స్టైల్ ఇప్పుడు అది అందరు కూడా. అంటే ఈ లోకములో అది జరిగేది మొత్తము కూడా ఒకప్పుడు జరిగింది. క్రొత్తది ఏది కూడా లేనే లేదు ఇక్కడ. హల్లెలూయా. చదవండి ఒకసారి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, పేజీ నంబర్ 557. చూడండి, మునుపు జరిగినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద క్రొత్తది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా. అంటే జరిగేది మొత్తం కూడా ఒకప్పుడు కాలంలో జరిగేదే ఇప్పుడు మరలా జరుగుతా ఉంది ఇప్పుడు. ఆమేన్. అమ్మ అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము క్షమించాలి 3వ అధ్యాయము 3:15. ముందు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగును. జరగబోయేది ఒకప్పుడు జరిగింది. చదవండి.
ఆ జరిగిపోయిన దానిని దేవుడు మరలా మరలా రప్పిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు వర్తమానం చదివేటప్పుడు, నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీకు వాక్యం అర్థము కావాలంటే ఈ సూత్రం నీకు తెలియాల. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ కి సూత్రం తెలిస్తేనే లెక్కలు వస్తాయి. అవునా? సూత్రం రాకపోతే లెక్కలు రావు నీకు. లెక్కలు అనేవి బట్టి పడితే వచ్చేవి కాదు. లెక్కలు నువ్వు చెయ్యాలంటే సూత్రం తెలియాలి. అదో అందరు కూడా చూడండి, తెలుగు సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్టు, హిందీ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు, ఇవన్నీ కూడా నువ్వు బట్టి పట్టినా నువ్వు రాసేయచ్చు. ఆమేన్. కానీ లెక్కలు మాత్రము బట్టి పడితే వచ్చేవి కాదు. అది నీకు సూత్రం తెలియాల. హల్లెలూయా. ఇప్పుడు అలాగే బైబిల్ గ్రంథములో నీకు వాక్యం అర్థం కావాలంటే నీకు లెక్కల సూత్రం అర్థం కావాలి. సూత్రం అర్థం కాకుండా ఎవరు చూడండి, సరే, సూత్రం అర్థం కాకుండా నీకు ఏది కూడా అర్థం కాదు. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలకు కూడా మత్తయి సువార్త అర్థమైద్ది, మార్కు సువార్త అర్థమైద్ది, లూకా యోహాను సువార్తలు మొత్తం అర్థమవుతాయి. ఎందుకని? అవి సువార్తలు దేవుడు చేసిన కార్యాలు. ఆమె అలాగే పాత నిబంధన కాలములో వాళ్ళకి ఆది కాండము, ఆ కాండాలు మొత్తం కూడా అర్థమవుతాయి. కానీ వాళ్ళకి ఏమర్థం కాదు? ఈ చివరి పుస్తకములో ఉన్న ప్రకటన గ్రంథం వాళ్ళకి అర్థం కాదు. అది హల్లెలూయా. ఎందుకని? అది లెక్కల పుస్తకం. అది అందుకు అర్థమవుతుందా? అదే పుస్తకం అది. గణిత శాస్త్రం అది. ఈ సువార్తలు, ఈ కాండాలంతా ఏంటి అన్ని సబ్జెక్టులు లాంటివి. అవి చదివితే అర్థమవుతాయి. కానీ చివరి పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథం మాత్రం నీకు అర్థం కాదు. ఎందుకంటే అది లెక్కల శాస్త్రం. అది ఆ లెక్కల శాస్త్రం నీకు అర్థం కావాలంటే ఏం తెలియాలా? నీకు సూత్రం తెలియాలా. నీకు సూత్రం తెలిసిందా మొత్తం నీకు అర్థమైపోతా ఉంటుంది. అందుకని ఈరోజు సంఘ శాఖల వాళ్ళకి ఆ ఆది కాండము, ఆ యొక్క చివరి పుస్తకం తప్ప సువార్తలు, కీర్తనలు, సామెతలు మొత్తం వాడి కంటత వాళ్ళకి. హల్లెలూయా. కానీ వాళ్ళకి అది అర్థము కావాలంటే వాళ్ళు ప్రవక్త దగ్గరికి రావాలా. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి రాకుండా వాళ్ళకి ఏది కూడా అర్థము కానే కాదు. సూత్రం ఎవరంటే ఈ కాలములో దేవుని చేత పంపబడిన ప్రవక్తనే సూత్రం ఈ రోజు మనకి. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వస్తేనే నీకు ఇది అర్థమవుతా ఉంటది. ఆమేన్. అందుకనే ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటది. హల్లెలూయా. అందుకని మనం పోయిన వారం చూసాం. చెప్పొచ్చా వాక్యం? ఓకేనా? పోయిన వారం మనం చూసాం, యేసు క్రీస్తుకు దగ్గరికి వచ్చి ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు అంటే వాళ్ళు పాస్టర్లు, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్లు వచ్చి అసలు నీకు వాక్యం చెప్పేందుకు అధికారం ఎవరు ఇచ్చారని ఆయన అడిగారు. ఆమేన్. చూడండి, దేవుడే ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. వీళ్ళకి ఇచ్చింది ఎవరు అధికారం? వీళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? వాళ్ళు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ సంఘ శాఖలే వాళ్ళకి అధికార పత్రం ఇచ్చారు. ఇదిగో అబ్బాయి, నువ్వు మా కాలేజీలో 3 సంవత్సరాల డిడి అంటే ఒక కోర్స్. అది ఆ తర్వాత బీడి అంటే ఏంటి? కాల్చే బీడి కాదు. బీడి అంటే బైబుల్ డిగ్నిటీ. అది ఆ తర్వాత బీటీహెచ్ అంటే బైబుల్ థియాలజీ. డీడీలు, బీడీలు, బీటీహెచ్లు అన్ని చేసావు కాబట్టి ఇదిగో నీకు సర్టిఫికెట్ అని వాళ్ళకి పత్రం ఇస్తారు. అదే వాళ్ళకి అధికార పత్రం. ఇది వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే చక్కగా ఫ్రేమ్ కట్టించుకొని గోడ మీద తగిలించుకుంటారు. హల్లెలూయా. అలాంటి పత్రాలు నీకు పంచేవది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి ఎవరిచ్చిన అధికారం అంటే వాళ్ళ పాస్టర్లు వారికి అధికారం ఇచ్చారు. కానీ దేవునికి ఎవరికి అధికారం ఇచ్చిందంటే దేవుడే అధికారం ఇచ్చాడు ఆయనకి. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళకి అధికారం ఇచ్చేది సంఘశాఖ కాదు, బైబిల్ కాదు. దేవుడే వాళ్ళకి అధికారం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 10.
ఆ, ఉమ్, ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆయన ఎందుకు? ఆయన సేవ చేసేందుకు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రతి వ్యాధి మీద, ప్రతి రోగం మీద, ప్రతి దయ్యం మీద వారికి అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే సేవకి వెళ్ళే మాదిరి దేవుడు వాక్యములో పెట్టి ఉంచాడు ఆయన. ఇప్పుడు దేవుని ద్వారా ఎవరైతే పిలువబడతారో చూడండి, ఒక సేవకునికి ఎన్నిక ఉండాలా, పిలుపు ఉండాలా, ఈ రెండూ ఉండాలా. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఫెయిల్ అయిపోతా ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో కూడా దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలిచాడో వారికి దేవుడే అధికారం ఇస్తాడు. దేవుడు అధికారం ఇవ్వడం అర్థం ఏంటంటే దేవుడే ఆ వ్యక్తితో ఉంటాడు. ఆ వ్యక్తి, హల్లెలూయా, అంటే ఆ వ్యక్తి వెళ్ళే ప్రతి స్థలములోకి దేవుడు ఆ సేవకుడితో పాటు వస్తూ ఉంటాడు ఆయన. అది దేవుడు అధికారం ఇవ్వడం అంటే. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆ యొక్క శిష్యులకు దేవుడు ఎలాగైతే అధికారం ఇచ్చాడో, ఆమేన్, అది జరిగిపోయిన కాలం ఇది. ఈ కాలంలో కూడా దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన సేవకు ఆయనే వాళ్ళకి అధికారం ఇస్తాడు. ఆయన నీకు అధికారం ఇచ్చే పాస్టర్ కాదు, నీకు అధికారం ఇచ్చేది ఒక సువార్తికుడు కాదు. ఆమేన్. నీకు అధికారం ఇచ్చేది ఒక బైబుల్ కాలేజీ కాదు. అధికారం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు గాని, ఆమేన్. చూడండి, మీ అందరి వాక్యం అర్థమవుతుందమ్మా. మన కాలములో దేవుని ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు ఆయనకు కూడా దేవుడు వాక్య ప్రకారముగా, లేఖన ఆధారముగా సువార్త బోధించే అధికారం ఇచ్చాడు ఆయన. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ప్రవక్తకు దేవుడు ఏ లేఖన ప్రకారంగా అయితే అధికారం ఇచ్చాడో, మరి నన్ను కూడా ఆయన పిలిచినప్పుడు అదే లేఖన ప్రకారంగా అధికారం ఇచ్చాడు ఆయన. ఆమేన్. చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 195, 4వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చూడండి, వాక్యమును బోధించే అధికారం ఎవరు వెళ్తా ఉన్నారు? ఇప్పుడు వాక్య ప్రకారముగా, లేఖన ప్రకారంగా ప్రవక్తకు కూడా ఆయన అధికారం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ సేవకుడు, ఈ ప్రవక్త ఏం చేయాలి? వాక్యమును ప్రకటించాలి. ఇది ఎవరిచ్చేది? మానవుడు కాదు, పోపు కాదు, బిషప్ కాదు, దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు, ఆ ప్రవక్త వాక్యాన్ని ప్రకటించాల. చదవండి. సమయమందును, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, వర్షాకాలం లేదు, శీతాకాలం లేదు, ఎండాకాలం లేదు. హల్లెలూయా. రాత్రైనా, అర్ధరాత్రైనా, ఎండాకాలమైనా, వర్షంలో తరుస్తాయినా, సమయమందు అసమయమందును నువ్వు ప్రయాసపడాలా. చదవండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. అంటే ఏంటి? వాక్యమును బోధించాలి. ఇప్పుడు అలా మాత్రమే కాదు గాని వాక్యముతోటి ప్రతి పాపాన్ని కూడా ఖండించాలి. అది లేఖన ప్రకారంగా దేవుడిచ్చిన అధికారం అది. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో వ్యభిచారం జరుగుతూ ఉంది. సేవకుడు ఏం చేయాలి? మీకు అనుకోవచ్చు, పాస్టర్ గారికి సంఘంలో ఏం జరుగుతుందో తెలియదు వాస్తవానికి. కానీ అసలైన పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు తెలుసు అన్ని కూడా. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే, ఈ పాస్టర్ గారు, ఈ చదువులేని పాస్టర్ గారు నిలబడినప్పుడు ఆ అయ్యగారు వస్తారు. హల్లెలూయా. ఆ అయ్యగారు వచ్చి సంఘములో ఏం జరుగుతుందో వాక్యము ద్వారా ఖండిస్తాడు ఆయన. వీళ్ళు అనుకుంటారు, నేను రహస్యంగా సంగతి ఈయనకటి తెలిసింది అంటే నా భార్య చెప్పిందా, మా అమ్మ చెప్పిందా, ఎవరని చెప్పారు అనుకుంటారు. హల్లెలూయా. చెప్పింది వాళ్ళు కాదు, అసలైన అయ్యగారు ఉన్నాడు పైన. హల్లెలూయా. అందుకనే
ప్రతి ప్రతి వారము ప్రతిరోజు కూడా వాక్యముతో దేవుడు ఆ ప్రతి పాపమును కూడా వాక్యము ద్వారా ఖండిస్తూ ఉంటాడు ఆయన. అదేంటది? దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన అధికారం అది. హల్లెలూయా. ఖండించుము, గద్దించుము, ఆ వాక్యముతోటే నువ్వు బుద్ధి చెప్పాలా. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి అధికారం ఇచ్చింది? దేవుడే అధికారం ఇస్తూ ఉన్నాడు. చదవండి. ఆ ఆ హితబోధ అంటే ఏంటమ్మా? జనులు ఏం చేస్తా ఉంటారు? నిజమైన బోధకు వాళ్ళ చెవులు దురదగా ఉంటాయి. అంటే సత్యమైన బోధన వాళ్ళు వినరు. వాళ్ళు అరే బాబు అపోస్తుల బాప్తిసం ఇచ్చారంటే వాళ్ళు వినరు. అరే ప్రభరాత్రి భోజనమురా బాబు అంటే వాళ్ళు చెవులు ఎట్టా ఉంటే మేమైనా మా అయ్యగారు చెప్పలేదు అయ్యా అంటారు. అవునా? ఈ హితబోధకు వాళ్ళ చెవులు దురదగా చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు చెప్పండి అనుకూలమైన బోధకులను వాళ్ళే తమ కోసం పోగు చేసుకుంటారంట. అర్థమవుతుందా? సత్యానికి వీళ్ళు చెవి యొక్క తమ యొక్క వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అయ్యగారులు వాళ్ళని వీళ్ళు పోగు చేసుకుంటారు. ఉదాహరణకి సంఘములో సంఘ పెద్దలకి కైనీలు బింగ అలవాటు, మందు కొట్టి అలవాటు ఉందనుకో, వీళ్ళేం చేస్తారు? సంఘం మొత్తం కూడా అరే మనం ఎలాంటి అని పెడితే ఎలా పిలుచుకుంటే మనల్నే కొడతారా, కాబట్టి మనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అయ్యగారు వాళ్ళ కోసం ఎత్తుకుంటా ఉంటారు. ఎవరున్నారు రా అని. ఆ జాతి వాళ్ళకే ఆ జాతి భక్షత తగిలిద్ది అక్కడ. అవునా? ఈ అయ్యగారు ఏం చేస్తా ఉంటారు? సీక్రెట్ గా మింగి శుభ్రంగా రాత్రి పూట చక్కగా 90 వేసుకొని, కడుపులోకి పోయేది పాపం కాదయ్యా, కడుపులో నుండి వచ్చేదే పాపం అని వేసే అనలేదా? అవునా? తిమోతి కూడా చెప్పాడు లైట్ గా తీసుకుంటే ఏం కాదని. కాబట్టి అయ్యగారు ఏం చేస్తారు? సరిగ్గా దొరికిండ్రా మన సరిగ్గా అయ్యగారని. వీళ్ళు ఏ కండిషన్ లో అయితే ఉన్నారో అదే కండిషన్ ఉన్నాడు ఎవరైనా ఈ అయ్యగారు కూడా. దొరికినాకయ్యా నువ్వే మాకు కావాలి, నువ్వే నాకు కావాలని ఈ అయ్యగారిని పోగు చేసుకొని పాస్టర్గా పెట్టుకుంటారు వీళ్ళు. అవునా? ఈడు పందే వినేవాళ్ళు కూడా పాపులే, వాక్యం మీరు చెప్పడు. అవునా? ఎందుకంటే వీళ్ళు తప్పు ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ సంఘం ఏం చేస్తామంటే తమకు అనుగుణంగా ఉండేవాళ్ళని పోగు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అయ్యగారికి సంఘంలో పెద్దలకి సంఘస్థులకి ఒక్కొక్కడికి 2 ఇల్లు ఉన్నాయి. చిన్నిల్లు ఒక చోట, పెద్ద ఇల్లు ఇంకో చోట. అవునా? ఇప్పుడు అదే వాక్యం చెప్పి అయ్యగారు ఏం చెప్తాడు? నువ్వు పాపం చేయడము అది దేవుని వ్యతిరేకమని వాక్యంతో గద్దిస్తాడు. నువ్వు కనుక ఈ పాపాన్ని వదిలిపెట్టకపోతే నువ్వు సస్తావని ఒక సేవకుడు గద్దిస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఆ చిన్న వాళ్ళు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఉండలేరయ్యా పాపాన్ని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అనుకూలంగా అయ్యగారు ఎవరున్నారా ఆ దోతనందరూ కూడా చూసుకుంటారు. మొత్తం ఇతనికి ఒక భార్య ఉంది, మా కొద్దియుడు. ఈయనకి 2 భార్యలు ఉన్నారు, సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడేమో పెద్ద ఇల్లు ఉంది, చిన్న బ్రాంచ్ అక్కడ ఇంకో 2 ఇల్లు ఉందని వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాడిని చక్కగా పోగు చేసుకుని తీసుకొచ్చి ఆమె, ఎందుకంటే వీళ్ళకి గాయం తగలకూడదుగా, వీళ్ళ గురించి పాపం గురించి ఖండించకూడదుగా. కాబట్టి ఈయన కూడా పాపాన్ని ఖండించడం. ఈయన ప్రతి వారం యేసు దీవించును, యేసు స్వస్థపరచును, యేసు అలా చేయను అని చక్కగా గాయం లేకుండా వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ వాక్యం ఉందా? వాక్యం లేదు అక్కడ. దేవుని రాజ్యానికి పోయే మార్గం లేదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలంలో ఆ ప్రజల మొత్తము కూడా తమ స్వకీయ ఆశలకు దురాశలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పోగు చేసుకుంటారంట. అవునా? అలాగే అయ్యగారి భార్యకేమో నగలేసుకునే అలవాటు ఉంది, అయ్యగారి భార్యకేమో చెవులకు పెట్టుకునే అలవాటు ఉంది. అవునా? ఆమె గారికేమో యజబేళ్ళకి మేకప్ వేసుకునే అలవాటు ఉంది, లిప్స్టిక్ చేసుకునే అలవాటు ఉంది. అవునా? సంఘంలో ఉన్న పెద్ద వాళ్ళు ఉంటారు,
ఆడోళ్ళు వీళ్ళకి లేకుండా నిద్రపట్టదు. అవునా? అందరూ కూడా. కాబట్టి ఈ సంఘస్థులు మొత్తం ఏం చేయాలి? సంఘశాఖలు మొత్తం ఏ అయ్యగారు అమ్మగారికి అయితే అలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళు కూడా అట్టున్నారు, వీళ్ళు అట్టగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఈమెకే మేకప్ వేసుకునే అలవాటు ఉంది కాబట్టి, ఈ నగలు వేసుకునే అలవాటు ఉంది కాబట్టి 10,000 కంటే చీర తగ్గకూడదు. అవునా? తగ్గిందా పాస్టర్ గారికి మామూలుగా ఉండదు. అందరూ కూడా చీర కొంటే 10,000 రూపాయల పైనే, తగ్గిందంటే మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు అలాంటి ఒకటి అయిపోతారు. అవునా? ఇది ఒకే పక్షి, ఇది కూడా ఒకే పక్షి. హల్లెలూయా. ఆమేన్ అంటుందా? కాబట్టి ఈ అయ్యగారి వాక్యం చెప్పడే ఎంతసేపు దావీదు కదా, రూతు కదా, ఎస్తేరు కదా, యేసయ్య కదా, యేసయ్య ఆయన లేపాడు, యేసయ్య ఈ కథలు మాత్రం చెప్పుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. అసలు మన కథ మనకు కావాలా? అవునా? మన జీవితాన్ని చెప్పేవాడు మనకు కావాలి అసలు. హల్లెలూయా. ఎందుకని చెప్పుడు? అమ్మగారు పెట్టుకో. ఒకవేళ చెప్పారంటే వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారికి అమ్మగారితో ఇంటి దగ్గర అంటున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ చివరి కాలంలో జనాలు సంఘాలు ఎలా ఉన్నాయంటే తమ దురాశలకు అనుకూలముగా ఉండే ఆ సేవకులు వీరు పోగు చేసుకొని ఈయనైతే మాకు సరిపోతారని అలా కంటిన్యూ కూడా పోతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఒక వర్తమానం ఏం చేయాలా? ఈ కల్పిత బోధలకు, ఈ పాపాన్ని ఖండించాలా. హల్లెలూయా. ఖండించే సేవకుని ప్రతి కాలంలో దేవుడు కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తెలుగు కాలం వచ్చును. అవునా? ఈరోజు పెద్ద పెద్ద సేవకులు మొత్తం కూడా చెప్పే మొత్తం కూడా కల్పనా కథలే. అవునా? అర్థమా? కవి అంటే అర్థం ఏంటి? కవి అంటే అర్థం ఏంటి? కల్పించి వినిపించేవాడు కవి. ఇప్పుడు మనోళ్ళు ఏ అవతారం ఎత్తారు? కల్పించి వినిపించే అవతారం ఎత్తారు సంఘాలలో. హల్లెలూయా. ఈ యొక్క ప్రతి ఆదివారం వచ్చిందంటే వాక్యము కాకుండా ఆమేన్. చూడండి వీళ్ళను ఎలా వీళ్ళు పడగొడతారంటే కానుకల కోసం కల్పించి, లేని వాటిని కల్పించి వినిపించినప్పుడు ఏమైందంటే వీళ్ళు కూడా ఆ యొక్క డబ్బును ఇచ్చే విధంగా చెబుతూ ఉంటారు వీళ్ళు సేవకులు. హల్లెలూయా. ఇది చెప్పే అబద్ధం కాదు. మీరు యూట్యూబ్లో మీకు అందరూ ఇలాగే ఈ ఇల్లే కనబడతా ఉంటారు. అదవుతుందా? మీరు ఎప్పుడైనా వాక్యాలు వినండి, కల్పించి వినిపిస్తా ఉంటారు. హల్లెలూయా. అంటే వాక్యం చెప్పరు కానీ వాక్యాన్ని తీసుకొని వాక్యంలో లేని దానిని అదుగో ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో ఇలా జరిగింది, ఆ అమ్మ ఇలా చేసిందని ఏంటి ఇవన్నీ కల్పించి వినిపించేవాడే కవే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరి కాలములో సంఘాల స్థితి కూడా అలాగే ఉంది రోజు. హల్లెలూయా. చూడండి ఈ అధికారమును దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు ఆయన. అందుకనే ప్రవక్త ఏం చేశాడు? వాక్యం అనే ఖడ్గం పట్టుకొని హల్లెలూయా ఈ కల్పన కథలకు వ్యతిరేకముగా, సిద్ధాంతాలకు వ్యతిరేకముగా ఖండించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పిలిస్తే ఇచ్చే అధికారం అదే ఆయనకి. హల్లెలూయా. ప్రవక్త మాత్రమే కాదు, దేవుని ద్వారా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళకు దేవుడి అధికారం ఇస్తాడు. అది లేఖన పూర్వకమైన అధికారం. అది ఇలా అడగొచ్చు ఎవరైనా వచ్చి, బ్రదర్ అసలు నీకెందుకు? ఆమేన్. అందుకే అవుతుందమ్మా. ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, సోదర బ్రహ్నాం నీ సేవ నువ్వే పాడు చేసుకుంటున్నావా అన్నాడు ఆ వ్యక్తి. ఆ అడిగిన వ్యక్తి ఎవరో కాదు, పెద్ద పాస్టర్ అయి ఉన్నాడు. వాక్యం అంతగా అవుతుందమ్మా, చెప్పొచ్చా? ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ఒక పెద్ద సేవకుడు ఇలా అంటున్నాడు, బ్రహ్నాం గారు అసలు మీ సేవ నువ్వే పాడు చేసుకుంటున్నావయ్యా, అసలు నీకేమైనా అర్థమవుతుందా? నేను ఇలా అనుకుంటున్నాను, నీ మీద చేతులు వేసి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా అని ప్రవక్త గారితో ఒక వ్యక్తి అన్నాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, సరే సహోదరుడా నాలో ఉన్న తప్పేండు చెప్పమని ప్రవక్త గారు అడుగుతారు ఆ వ్యక్తిని. ఆమేన్. చూడండి అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, చదువుతా వినండి, చదవచ్చా?
మీకు వాక్యం అర్థమవుతుందా? ఇక్కడ కొంతకాలం క్రితము ఒక గొప్ప సేవకు నా యొద్దకు వచ్చాడు. అతడు, బ్రన్నాం సహోదరుడా, నా చేతులు నీపై ఉంచడానికి ఇష్టపడుచున్నాను, ప్రతి ఒక్కరు నిన్ను ఒక ప్రవక్తగా చెప్పుకొంచున్నారు అని చెప్పాను. ఆమేన్. బ్రన్నాం సహోదరుడా, నా చేతులు నీపై ఉంచి అంటే ప్రార్థన చేయాలని అనుకుంటున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రవక్త నమ్ముతున్నారని ప్రవక్త గారితో ఆ వ్యక్తి అంటున్నాడు. అందుకు నేను చెప్పినది ఏమనగా, నేను ఒక ప్రవక్తనని నేనెప్పుడూ చెప్పలేదే. ఆమేన్. అప్పుడు అందుకు అతడు, ఆయనను ప్రజలు నిన్ను ప్రవక్తగా గౌరవిస్తున్నారు, ఎందుకనగా నీవు ఎల్లప్పుడూ దుయ్యబట్టుచున్నావు. ఇక వినండి ఇక. ఆమేన్. నీ సేవ నువ్వే పాడు చేసుకుంటున్నావా అని ఆ పాస్టర్ గారు వచ్చి ప్రవక్త గారితో మాట్లాడుతున్నారు. ఆమేన్. ఇప్పుడు వినండి, వారి వేయు పొట్టి బట్టల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఆమేన్. నీకెందుకయ్యా వారు రాని బట్టలు వేసుకుంటే, నీకు అవసరమా? ఆమేన్ అని చెప్పాను. అతడు ఒక పెంతుకోస్తు మనుషుడు, పొట్టి బట్టలు వేయుట, పొట్టిగా వెంట్రుకలు కత్తిరించుట, ఈ కార్యములన్నిటినీ గురించి మాట్లాడుట నీ పని కాదు అని చెప్పాను. ఆమేన్. అతను వచ్చి, అయ్యా బ్రహ్మం గారు, అసలు నీ సేవ నువ్వే పాడు చేసుకుంటా ఉన్నావు, అసలు అర్థమవుతుందమ్మా? వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటారు నీకెందుకు, ప్యాంట్లు వేసుకుంటారు నీకెందుకు, మేకప్ వేసుకుంటారు నీకెందుకు, చెవులు పెట్టుకుంటే నీకెందుకయ్యా, నువ్వు వాక్యం చక్కగా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. వినండి, అప్పుడు అది ఎవరి పని అని నేను అడిగాను. ఆమేన్. సరే మరి ఎవరి పని అని అడిగాను. అందుకతడు, ఆ ప్రజలకు లేక ఆ స్త్రీలకు ఆత్మవరముల గురించి, ప్రజలకు ఎలా సహాయపడగలరో దాని గురించి చెప్పవచ్చును కదా అని చెప్పాను. ఆమేన్. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు ఆత్మవరాలు ఎలా పొందుకోవాలో చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్. చెబుతా మీకు. చూడండి, నీవు వారితో చెబితే వారు నమ్ముతారు. వరములను ఏ విధముగా పొందాలి, ప్రజలకు ఎలా సహాయపడగలవు, ఎందుకు వారిని బోధించకూడదు. ఆమేన్. దానికి బదులుగా వారు ఎందుకు నువ్వు నిందిస్తున్నావని చెప్పాను. అప్పుడు ప్రవక్త ఇలా అంటున్నాడు. ప్రవక్త, అప్పుడు నేను వారికి ఏబిసిడులు అనగా ఆలు రానిదే వ్యాకరణము ఎలా నేర్పగలను, వారికి ప్రారంభమే తెలియలేదు అని చెప్పాను. ఆమేన్. మీకు అందరూ చెబుతా వినండి. ప్రవక్త గారి దగ్గరికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చి, అయ్యా ప్రవక్త గారు, అసలు నీ సేవను నువ్వే పాడు చేసుకుంటా ఉన్నావు, నేను నీ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రవక్త గారితో ఆ వ్యక్తి అన్నాడు. సరే ఏంటి బ్రదర్ అని ప్రవక్త గారు అడిగారు. అప్పుడు ఈ వ్యక్తి ఇలా అంటున్నాడు, అయ్యా వారు సంఘములోకి వచ్చినప్పుడు పొట్టి బట్టలు వేసుకుంటారు నీకెందుకు, మేకప్ వేసుకుంటే నీకెందుకు, ఈ చెవులకు పెట్టుకుంటే నీకెందుకు, ఆమె జుట్టు కత్తిరించుకుంటే నీకెందుకు, ఇవన్నీ వదిలేసి చక్కగా వాళ్ళు ఆత్మను ఎలా పొందుకోవాలో, ఆత్మ వరాలు ఎలా పొందుకోవాలో చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. ఆమెన్. అప్పుడు ప్రవక్తలు అన్నాడు, సరే అవన్నీ నేను చెప్పకపోతే మరి ఎవరు చెబుతారని ప్రవక్త అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆలు రాకపోతే నీకు ఆల్జీబ్రా లెక్కలు నీకు రావు, అవునా? ఆలు రాకపోతే నీకు గుణింతాలు నీకు రావు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ వస్త్రధారణ, జుట్టు కత్తించకుండా ఉండడము, హల్లెలూయా, మేకప్ లేకపోవడం, ఇవన్నీ ఏంటి? అవన్నీ కూడా ప్రాథమిక అంశాలు. అవన్నీ కూడా ఇవన్నీ కూడా నీకు సరిగ్గా ఉంటేనే నీవు వాక్యములో ఎదుగుతా ఉంటావు. అప్పుడు దేవుడు నీకు ఆ మర్మములు నీకు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. అసలు నీకు స్టార్టింగ్ పాయింటే సరిగ్గా లేదు. ఆమె ఇక నీకు వాక్యం నీకు ఎలా అర్థం అవుతా ఉంటది? హల్లెలూయా. అందుకనే ఈ రోజు మేము కూడా వాక్యముతోటే ఖండిస్తూ ఉంటాం ఈ రోజు కూడా. ఎందుకని? నువ్వు ప్రాథమికంగా నీ పునాది సరిగ్గా ఉండాలి కాబట్టి. ఈ రోజు కూడా అలా కాకుండా ఎందుకయ్యా ఎన్న అవసరమా? అసలు ఆ చెబితే ఎవరైనా సంఘానికి వస్తారా? రాకపోతే రాకపోని, అది స్వతంత్ర కూడా. ఒకవేళ వచ్చిన పోతే పోని, పోతే ఎవరికి నష్టము? పాస్టర్కి నష్టం లేదు, దేవుడికి నష్టం లేదు, వాళ్ళకే నష్టం అది. ఎందుకని? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వాక్య నిమిత్తం వాళ్ళు పడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అది వాళ్ళకే నష్టం. అది చెప్పకపోతే అది నాకు తీర్పుగా వస్తూ ఉంటది.
హల్లెలూయా. అందుకని ఈరోజు వాక్యముతోటి దేవుడు ప్రతి వారము కూడా ఆయన ఖండిస్తూ ఉంటాడు. ఆయన ఈ అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే అధికారం ఇచ్చాడు మాకు. హల్లెలూయా. మీ అందరూ వాక్యం అవుతుందమ్మా. కాబట్టి ప్రవక్తను ఆ కాలంలో వాళ్ళు అలాగే అడిగారు, ఈ కాలంలో కూడా మమ్మల్ని వాళ్ళు అడుగుతా ఉంటారు. అయ్యా, ఇవన్నీ చెప్పకుండా చక్కగా ఆత్మ ఎలా పొందుకోవాలో, భాషల్లో ఎలా మాట్లాడాలో, ఎలా ఎగిరి దూకాలో, ఆమేన్, ఇవన్నీ చెప్పొచ్చు కదా అయ్యా, ఇవన్నీ లేవా వాక్యంలో? ఇవన్నీ ఎందుకయ్యా అని అడుగుతా ఉంటారు. ఆమేన్. చెప్పాల్సినవి అసలు ఇవన్నీ కూడా. ఎందుకని? నీ పునాది సరిగ్గా ఉంటేనే నీ ఇల్లు చక్కగా కట్టబడతా ఉంటది. భక్తికి పునాదే నీ అలంకరణ. హల్లెలూయా. కాబట్టి ప్రతి కాలంలో కూడా దేవుడే అధికారం ఇస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈ కాలంలో కూడా దేవుడే అధికారం ఇచ్చాడు. అందుకనే వాక్యముతోటి, వాక్య ప్రకారంగా ప్రజలు ఎలా జీవించాలి, ఎలా వాళ్ళు అలంకరించుకోవాలి, ఎలా వాళ్ళు వస్త్రాలు కట్టుకోవాలి, ఈ చెప్పే అధికారం దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. నేను అర్థమవుతుందమ్మా. కాబట్టి నువ్వు అది చెప్పు, ఈ చెప్పని అధికారం ప్రజలకు లేనే లేదు. ఎందుకంటే చెప్పకపోతే అది సావుకుడిది బాధ్యత. చెప్పినప్పుడు నువ్వు చేయకపోతే ఆ తీర్పు నీ మీదకి వస్తా ఉంటది. అందుకనే ప్రవక్త అన్నాడు, ఆమేన్, ముగించి వేస్తా. ప్రవక్త అందుకే అంటున్నాడు, ఒక నదిలో ఒక బోటు వెళ్తా ఉన్నది, నేను కూడా అదే నదిలో పక్క బోట్లో ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు ఆ ఎదురుగా వెళ్ళే, ముందుకు వెళ్ళే బోట్ అనేది, పడవ అనేది, అది వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు అది ముందుకు పోయినట్లయితే అది సుడిగుండంలో చిక్కుపోతా ఉంటది. ఆమేన్. అప్పుడు నేను వేగంగా వెళ్ళి రక్షించలేను. ఆమేన్. అప్పుడు ఆయన ఏం చేయాలి? అక్కడికి నువ్వు వెళ్ళవద్దు, అక్కడికి నువ్వు వెళ్ళవద్దు అని కేకలు వేయాలి. ఆమేన్. వెళ్ళవద్దు, ముందుల సుడిగుండాలు ఉన్నవి, ఆ యొక్క సుడిగుండాల్లో నీ పడవ చిక్కుపోతే నువ్వు చచ్చిపోతావని మనం హెచ్చరించాలి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మన వల్ల హెచ్చరించినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి ఆ సుడిగుండాల్లో పడి చచ్చిపోతే అది మన బాధ్యత కాదది. ఎందుకని? అతని ఆత్మకు అతనే బాధ్యుడుగా ఉన్నాడు. కాబట్టి హెచ్చరిక వెళ్ళిపోయింది, కానీ ఆ వ్యక్తి వినలేదు. హల్లెలూయా. వింటే ఏమవుతుంది? రక్షించబడుతూ ఉంటాడు. ఈ రోజు దేవుడు కూడా ఆయన వాక్యముతోటి గద్దిస్తూ ఉంటాడు. ఆయన అది వింటే, సరి చేసుకుంటే అది నీకు కృపది. వినకపోయావా అది నీకు తీర్పుగా మారిపోతా ఉంటది. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ చెప్పకపోతే పాస్టర్ యొక్క తప్పది. హల్లెలూయా. కాబట్టి అధికారమును దేవుడే ఇచ్చాడు. ఆయన ఈ కాలంలో అధికారము దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మ, మీ అందరికి వాక్యం అర్థమవుతున్నదా? చెప్పచ్చా కాసేపు? చూడండి, ఆ కాలములో చెప్పొచ్చా? ఒక అర్ధగంట. చూడండి, యేసుక్రీస్తు పరిచర్య మీకు అర్థమైతే ఈ కాలములో కూడా పరిచర్య మీకు అర్థమవుతా ఉంటది. యేసుక్రీస్తు ఆ కాలములో ఆయన ఎవరంటే సశరీరుడుగా వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన శరీరములో వాక్యము బయలుపరచబడింది. ఆ కాలములో దేవుడు శరీరములో ఆయన వచ్చాడు. ఆయన అవునా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. వాక్యం ఎలా వచ్చింది? ఈ రోజు రక్త మాంసములుగా మన మధ్యలో నివసించాడు ఆయన. హల్లెలూయా. ఇదే విషయాన్ని పౌలు గారు అంటున్నారు, దేవుడే సశరీరుడుగా మన మధ్యలోకి వచ్చెను అని. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము ఆయన ఎలా వచ్చాడంటే రక్త మాంసములుగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు పరిచర్య అది ఒక్క మనుషుకు మాని పరిచర్య, ఏకైక మనుషుకు మాని పరిచర్య. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిలో ఉన్నాడంటే యేసులో ఉన్నాడు ఆయన. అది ఎవరి పరిచర్య? ఏకైక మనుషుకు మాని పరిచర్య. ఆమేన్. మీ అందరూ అర్థమవుతుందమ్మా? ఆ తర్వాత దేవుడు ఏమయ్యాడంటే ఆయన చనిపోయి
తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆత్మగా ఉండి హల్లెలూయా అపోస్తులకు వచ్చాడు ఆయన. అప్పుడు ఏమైంది? ఏకైక మనిషి కుమారుని పరిచర్య అనేక మంది మనిషి కుమారుని పరిచర్యగా మారిపోయింది. అవునా? ఒకప్పుడేమో యేసులో దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైంది? ఆయన ఆత్మ పెంతెకొస్తు రోజున అపోస్తులకు వచ్చాడు ఆయన. ఒక మనిషి కుమారుని పరిచర్య అనేక మంది మనిషి కుమారుని పరిచర్యగా మారింది అక్కడ. హల్లెలూయా. మీ అందరికీ అర్థమవుతుందమ్మా? అందుకే యేసయ్య అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోవాలి. ఆమేన్. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని అది అనేకమైన గింజలుగా మొలుస్తా ఉంటది. అది చనిపోకపోతే ఒంటిగానే ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు యేసెవరు? గోధుమ గింజగా ఉన్నాడు ఆయన. ఆయన ఏమయ్యాడు? భూమిలో పాతిపెట్టబడ్డాడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఆయన మరలా ఏమయ్యాడు? 3వ రోజున తిరిగి లేచాడు ఆయన. ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు కానీ అనేక మందిలో దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే ఒక గోధుమ గింజ అనేక మంది గోధుమ తీసుకొస్తా ఉన్నది ఆ రోజు. హల్లెలూయా. అర్థమైందా? ఒక మనిషి కుమారుని పరిచర్య అనేక మంది మనిషి కుమారుని పరిచర్యగా మారింది ఆ కాలములో. అది అపోస్తుల్లో ఆయనే ఉండి కార్యములు చేశాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మరలా మన కాలములో హల్లెలూయా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అదే దేవుడు ఏమయ్యాడంటే ప్రవక్త ద్వారా తన్ను తాను ఆయన మనుష్య కుమారునిగా బయలుపరుచున్నాడు ఆయన. అర్థమైంది అందరికి కూడా? ఇప్పుడు మన కాలములో ప్రవక్త అనే దేహములో దేవుడి దిగి వచ్చాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా తను బయలుపరుచుకుంటూ ఉంటాడు ఆయన. దేవునికి ఎప్పుడు కూడా శరీరమైన దేహము కావాలి. నీ శరీరమే దేవుని ఆలయమే ఉన్నది. కాబట్టి ప్రవక్తలో దేవుడు ఉండి ఆ కాలములో తను బయలుపరుచుకున్నాడు. అందుకనే ప్రవక్తలో ఉండి దేవుడు అనేకమైన కార్యములు చేశాడు ఆయన. చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారిని స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎవరు చేసిన కార్యములు? ప్రవక్తలో ఉండి దేవుడు చేసిన కార్యములు ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రవక్త చనిపోయి ఆవలిగట్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? అక్కడితో ఆగిపోలేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిలోకి వచ్చాడంటే ఈ 5 రకాల పరిచర్యలో ఉన్న సేవకులలో దేవుడు వచ్చాడు. ఇప్పుడు మన కాలంలో కూడా ఒక మనిషి కుమారుని పరిచర్య ఎలా మారిందంటే అనేక మంది మనిషి కుమారుల పరిచర్యగా మారిపోయింది రోజు. అంటే ప్రవక్తలో ఉన్న దేవుడు ఈ 5 రకాల పరిచర్యలో ఉన్న సేవకుల్లోకి వచ్చి వాక్యమును బోధిస్తున్నాడు ఈ రోజు ఆయన. అదే కార్యములు వీళ్ళ లోపల ఉండే దేవుడు చేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన. హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది కాలములో. మీ అందరికీ అర్థమైందమ్మా? హల్లెలూయా. చూడండి, అదే విధముగా యేసుక్రీస్తు. ఆమేన్. చెప్పొచ్చా వాక్యం మీకు? మీ అందరికి వాక్యము అర్థమవుతుంది అసలు? ఓకే, దేవుడే మీకు అర్థం చేయాలా? ఆమేన్. చూడండి, మీకు ఇవన్నీ కూడా కొత్తనే, నాకు కూడా కొత్తే. ఆమేన్. కాబట్టి మీకు వినేకొలది మీకు అర్థమవుతా ఉంటాయి. హల్లెలూయా. జాతక వాక్యం అనండి. మీకు అర్థమైందమ్మా? యేసుక్రీస్తు కాలములో యేసు పరిచర్య ఏకైక మనిషి కుమారుని పరిచర్య. ఆయన చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వచ్చాడు? అపోస్తులకు వచ్చాడు ఆయన. అప్పుడు అది ఎలా మారింది? అనేక మంది మనుష్య కుమారుల పరిచర్యగా మారింది. మనుష్య కుమారుని పరిచర్య అంటే అర్థం ఏంటంటే మనుషుల్లోకి దేవుడు ఉండి పనిచేయడమే మనుష్య కుమారుని పరిచర్య. ప్రవక్తని మనుష్య కుమారుడు దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలో కూడా మన కాలములో ప్రవక్తలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త ఏమయ్యాడు? నిద్రించాడు. హల్లెలూయా. ఆవలిగట్లకు వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన వధువులోకి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ పరిచర్య ఏమైంది? అనేక మంది మనుష్య కుమారుల పరిచర్యగా మారింది కాలములో. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క మొట్టమొదటి రాకడలో యేసుక్రీస్తు ఆమేన్ ఈ లోకములోకి వచ్చే ముందల ఏమైంది? సంఘ శాఖలు మొత్తము కూడా వాళ్ళ సిద్ధాంతములో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. సిద్ధాంతములు,
ఆచారాల వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు పూర్తిగా మునిగిపోయారు. ఆమేన్. ఎంత అవుతుందమ్మా? చూడండి, వాళ్ళ కళ్ళ ముందుల దేవుడు ఏమయ్యాడంటే రక్త మాంసములో ఆయన వచ్చి అనేకమైన కార్యములు ఆయన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన దేవుడు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా గాని వాళ్ళ ముందల వారు గుర్తుపట్టలేని ఆ యొక్క గుడ్డివారుగా ఉన్నారు అప్పుడు ఆ కాలములో. ఆమేన్. ఎందుకంటే ప్రవక్తల ద్వారా చెప్పబడిన విధముగా దేవుడు కుంటివారిని బాగు చేస్తా ఉన్నాడు, గుడ్డివారిని బాగు చేస్తా ఉన్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతా ఉన్నారు. ఇవన్నీ ఏంటి? ప్రవచనాలు ఇవన్నీ కూడా వాళ్ళు చదువుతా ఉన్నారు. కానీ ఆమేన్, వాళ్ళు చదువుతా ఉన్నవి మొత్తము కూడా యేసులో జరుగుతా ఉన్నవి. కానీ వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు చూడలేని గుడ్డివారిగా అయిపోయారు ఆ కాలంలో. వాళ్ళు చదువుతారు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. చూడండి, వాళ్ళ కన్నం వల్ల వాక్యం ఏమైంది? ఆ కాలములో రక్త మాంసములుగా మారింది. ఆమేన్. అంటే వాళ్ళ కళ్ళ ముందుల ఆ దేవుడే తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందుల లేఖనాలు ఏమైనవి? నెరవేరు తిరుగుతా ఉన్నవి. కానీ ఆ ప్రజలు ఏమయ్యారు? ఈ ప్రజలు కన్నులారా చూచి, ఆమేన్, వాళ్ళు చూస్తా ఉన్నారు ఆ కార్యములు. ఆమేన్. చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వింటాగైతే విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. మీరు వాక్యమైతే వింటారు గాని అది మీకు అర్థము కాదది. ఆమేన్. తర్వాత చూస్తాక మొత్తం చూస్తురు గాని ఎంత మాత్రము కూడా మీరు తెలుసుకోరు. హల్లెలూయా అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరి జరుగుతా ఉన్నది. చదవండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10. చూడండి, మీరు సత్యము వింటారు కానీ గ్రహించకుందురు. ఆమేన్. ఆ పాత నిబంధన కాలములో యెషయా చెప్పిన ఏ ప్రవచనం ఉన్నదో దాన్నే యేసయ్య ఆయన ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. చూడండి, మీ సత్యం వింటారు కానీ దాన్ని మీరు గ్రహించలేరు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? వాక్య ప్రకారముగా నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఆమేన్. వాళ్ళు వాక్యం వింటారు కానీ దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆమేన్. చదవండి, నిత్యము చూస్తారు కానీ నిత్యము ఆయన చేసే కార్యములు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆమేన్. వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే చనిపోయిన వారిని దేవుడు తిరిగి లేపుతా ఉన్నాడు. అది లేఖనం అది. ఆమేన్. వాళ్ళు ఏమవుతా ఉంది? వాళ్ళు చూస్తా ఉన్నారు కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతున్న వాక్యం? వాళ్ళు సత్యమును వింటారు కానీ గ్రహించలేరు, నిత్యము చూస్తారు కానీ తెలుసుకోలేరు. ప్రభు చేసి చూడండి, ఆ లేఖనాన్నే యేసయ్య ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మీ గురించి యెషయా ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు అని. హల్లెలూయా. వారు వాక్యం వింటారు కానీ వాళ్ళు ఆయన్ని గ్రహించలేరు. వారి కళ్ళ ముందు జరిగే కార్యములు వారు చూస్తూ ఉంటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా గుడ్డివాళ్ళుగా ఉన్నారు ఆ కాలములో. హల్లెలూయా. వాళ్ళు లేఖనాలు చదువుతా ఉన్నారు. ప్రతి శనివారం వారికి బోధకుడు వాక్యం బోధిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. చెప్పచ్చా వాక్యం మీకు?
ప్రతి శనివారం మనకి ఎలాగైతే ఆదివారం జరుగుతూ ఉందో వాళ్ళకి శనివారం ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. ఆ శనివారం రోజున యాజకుడు నిలబడి వాక్యం చెబుతా ఉండేవాళ్ళు. ఇదిగో మన ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతిగా అవును, ఆమె కుమారుని కంటది అని వాళ్ళు ఏం చదువుతా ఉన్నారు? వాక్యం చదువుతా ఉన్నారు. వాక్యం చదువుతున్నారా? ఆ సత్యం ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందులా జరుగుతా ఉంది ఆ కాలంలో. కానీ వాళ్ళు ఏమన్నారు? నీవు అక్రమంగా పుట్టినవాడు, నీ తల్లికి తండ్రికి పెళ్లి కాకముందు కన్నారు అని ఆ లేఖనాన్ని వాళ్ళు చూసి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ కాలంలో సత్యము వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆమె ఆ తర్వాత ఆయన పెరిగి పెద్దవాడయ్యా, రోగుల్ని స్వస్థపరుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాక్యాన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? గ్రహించలేకపోతూ ఉన్నారు. అంతే, వాళ్ళు ఆత్మీయముగా గుడ్డోలుగా ఉన్నారు. ఆ కాలములో లేఖనాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నవి, వాక్యం ప్రతిరోజు కూడా వాళ్ళు చదువుతా ఉన్నారు, కానీ వాక్యాన్ని వాళ్ళు గ్రహిస్తలేదు ఆ కాలములో. ఆమె ఉంటున్న అందరూ కూడా దాన్నే యేసయ్య ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సత్యాన్ని రోజు చదువుతూ ఉంటారు, కానీ దాన్ని మీరు గ్రహించలేరు. ఆమె మా చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 2వ. చూడండి, అక్కడ ఉన్న సంఘ శాఖల వారికి, ఆమె గొప్పగా చదువుకున్న వాళ్ళకి లేఖనాలు అర్థం కావట్లా, వాక్యం అర్థం కావట్లా. చిన్నప్పటి నుంచి కూడా వాక్యం చదువుతానే ఉన్నారు, వాళ్ళకి లేఖనాలు మొత్తం కంటత అయినా వాళ్ళ కళ్ళ ముందులా జరిగేదాన్ని చూసి గ్రహించలేకపోతున్నారు. ఎవరు వాళ్ళు? గొప్పగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. వాళ్ళకి వాక్యం అర్థం కాకుండా పోయింది ఆ కాలంలో. చదవండి కిందకి. ఇంకా మీరు ధన్యములై ఉన్నవి. హల్లెలూయా. ఇంకో ప్రక్కన కుడి పక్కన కొంతమంది జనాంగం ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అది ఒక చిన్న గుంపు మాత్రమే. ఆమేన్. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేనితో చూస్తున్నారు? మీ కన్నులు ధన్యములై ఉన్నవి. చదవండి. మీ చెవులు వింటున్నాయి కనుక వాక్యమును మీరు దీవించబడ్డవారు. హల్లెలూయా. శాస్త్రులు పరిసరులు దేన్నైతే వాళ్ళు చూడలేకపోతున్నారో వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు దేన్నైతే వినలేకపోతున్నారో ఈ గుంపు వింటా ఉండదు. కాబట్టి వాళ్ళెవరు? దీవించబడ్డ వాళ్ళు. వీళ్ళకేమో డబ్బున్నది, ఆస్తున్నది. వీళ్ళకి డబ్బు లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, కానీ వీళ్ళకేమున్నది? వాక్యం ఉన్నది. వాక్యమును గ్రహించే శక్తి దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి చదవండి. అనేక మంది ప్రవక్తలు నన్ను వాళ్ళు చూడాలనుకున్నారు. యోబు ఇలా అన్నాడు, నేను ఆయన చూస్తే బాగుంటది అని. దావీదు అనుకున్నాడు చూడాలని యేసుని, కానీ వాళ్ళెవ్వరూ కూడా నన్ను చూడలేకపోయారు. కానీ మీరు నన్ను చూస్తున్నారు, మీరు దీవించబడ్డవారు. హల్లెలూయా. ఇక్కడ మొత్తం ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో సంఘ శాఖలు, ఇంకో గుంపేమో చిన్న గుంపు. వాళ్ళే చేపలు పట్టేవారు. హల్లెలూయా. వాళ్ళే పేతురు, ఆ యోహాను, వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఒకరికేమో వాక్యము అర్థం కావట్లా, ఇంకోళ్ళకేమో వాక్యము అర్థమవుతా ఉంది. వీళ్ళే నిజముగా దీవించబడ్డ వాళ్ళు. అనేక మంది ప్రవక్తలు ఆయన చూడాలనుకున్నారు, కానీ వాళ్ళెవరూ చూడలేకపోయారు. కానీ నన్ను చూసే ధన్యత మీకు వచ్చిందని దేవుడు వాడుతూ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కాలములో ఎలాగైతే ఉన్నదో ఈ కాలములో సంఘాల స్థితి కూడా అలాగే ఉంది కాలములో. ఆమేన్. ఈ కాలంలో కూడా చాలా మంది బైబిల్ని ప్రతిరోజు వాళ్ళు చదువుతా ఉంటారు. వాళ్ళు అవునా? ఒక్కొక్కరు ఇలా అంటారు, నేను బైబిల్ని 100 సార్లు చదివాను. ఆమేన్. నేను బైబిల్ని ఇన్ని 100 సార్లు చదివాను. నేను బైబిల్ని ప్రతిరోజు చదువుతాను. హల్లెలూయా. వాళ్ళు సత్యమును చదువుతారు, కానీ సత్యం అక్కడే ఉంటది, వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా సంఘ శాఖల వారు ఉన్నారు.
ఒక చిన్న గుంపు ఉన్నది. ఆమె ఆ కాలంలో ఎలాగైతే సంఘశాఖల వారు ఉన్నారో వాళ్ళకి వాక్యం అర్థం కాల, యేసు అర్థం కాల, యేసు చేసే కార్యములు అర్థం కాల, మనుష్య కుమారుని పరిచయం వాళ్ళకి అర్థం కాల. కానీ ఎవరికి అర్థమైంది? ఒక చిన్న జనాంగానికి అర్థమైంది ఆ కాలంలో. ఈ కాలంలో కూడా అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది మన కాలంలో కూడా. ఈ కాలంలో కూడా గురుగులు ఉన్నవి, గోధుమలు ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు సంఘశాఖలు ఉన్నవి, గోధుమలు ఉన్నవి, ఒక వధువు ఉన్నది. హల్లెలూయా. సంఘశాఖల వాళ్ళు అంటుంటారు, నేను బైబుల్ని 100 సార్లు చదివాను. ఆమేన్. వాడు బైబిల్ చదువుతాడు కానీ అపోస్తుల కార్యముల గ్రంథము 2:38 వాళ్ళు ఎన్ని వేల సార్లు చదివినా కానీ ఆ సత్యం వాళ్ళు గ్రహించబడలేదు. హల్లెలూయా. సత్యం చదువుతారు కానీ వాళ్ళు గ్రహించలేరు. సత్యం అక్కడే ఉంది బైబిల్లో, కానీ వాళ్ళ కళ్ళేమైనా గుడ్డివారుగా మారిపోయారు ఆత్మీయముగా. అపోస్తుల కార్యముల గ్రంథము 2:38 యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు అని వాక్యం ఉంటది. అప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారని వాక్యం రాయబడింది. వీళ్ళేమంటారు? చదువుతారు కానీ గ్రహించలేరు. ఆమేన్. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉన్నది. అదేమిటి? సత్యమది, లేఖనమది. కానీ వీళ్ళేమంటారు? దేవుడు ఒక్కడ కాదు, ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది, కానీ వీళ్ళేమంటారు? దాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఎందుకని? ఆత్మీయముగా వీరి నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి. హల్లెలూయా. బైబిల్ వీళ్ళు చదువుతారు. ఒకరి పాదాల మీద ఒకరు కలుక్కోవలసిందని దేవుడు చెప్పాడు. అవునా? చెప్పాడా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము గురించి వేస్తామా? చెప్పు క్వశ్చన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుంచి. ఆమె ఈ లేఖనాన్ని సంఘశాఖలోళ్ళు ఎన్నిసార్లు చదివారంటారు? 100 సార్లు చదివారు. అవునా? కొన్ని వేల సార్లు వాళ్ళు చదువుతూ ఉంటారు. లేఖనం ఇక్కడే ఉంది, సత్యం ఇక్కడే ఉంది. కానీ వీళ్ళు ఏమవుతుంది? వాళ్ళు ఈ లేఖనాన్ని వాళ్ళు గ్రహించలేని ఆత్మీయ గుడ్డివారుగా ఉన్నారు. ఈ కాలంలో కూడా బాప్తిసం ఎలా పొందుకోవాలో లేఖనములో ఉన్నది, కానీ లేఖనం చదువుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఆ లేఖనము వాళ్ళకి అర్థము చేసుకోలేని ఆత్మీయ గుడ్డివారుగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. దేవుడు ఒక్కడే అని లేఖనములో ఉన్నది, కానీ ఆ లేఖనము చదువుతూ ఉంటారు ప్రతిరోజు కూడా, కానీ ఆ లేఖనము అర్థము చేసుకోలేని గుడ్డివారుగా ఉన్నారు ఈ కాలంలో కూడా. హల్లెలూయా. లేఖనాలు చదువుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకు లేఖనం అర్థం కావటం గ్రహించలేకపోతున్నారు. ఆమేన్. అలాగే ఈ చివరి కాలములో లేఖన ప్రకారముగా ఏలియా ప్రవక్త వస్తాడు అని దేవుడు రాసి పెట్టి ఉంచాడు ఆయన. వాళ్ళు దాన్ని కూడా చదువుతా ఉంటారు. అవునా? వాళ్ళు ఏమంటారు? మనం చెబితే ఏలియా వస్తాడని ఉందగానయ్యా, ఇప్పుడు కాదు, ఏలియా ఎప్పుడుకో వస్తాడని. హల్లెలూయా. కానీ చదువుతా ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందుల ఏలియా వచ్చాడు, కానీ గ్రహించారా? గుర్తుపట్టలేకపోయారు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా సంఘాల స్థితి అలాగే ఉంటా ఉన్నది. ఆమేన్. ఈ కాలంలో కూడా లేఖనాలు సంఘ శాఖలు చెబుతా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ చదువుతూ ఉంటారు, కానీ వాక్యం వింటా ఉంటారు, కానీ వాళ్ళు ఆత్మీయ గుడ్డి స్థితిలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈ కాలంలో కూడా. ఆమేన్. అందుకనే చదవండి ఒకసారి, ముగించి వేస్తా. అందుకనే ఇది ఏ కాలం అంటే, ఈ లవోదిక కాలం అనేది ఇది గ్రుడ్డి లవోదిక కాలం. అది చదవండి ఒకసారి. చివరి పుస్తకము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి ముంచి వేస్తా. లవోదికలో ఉన్న చూడండి, ఈ సంగతులు మొత్తం ఎవరు చెబుతా ఉన్నారు?
ఆమెనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా దేవుడే సంఘాలతో చెబుతూ ఉన్నాడు ఈ సంగతుల మొత్తం కూడా. వినండి ఆ సంగతులు ఏంటో. నిలవెచ్చగా ఉన్నావు కనుక చూడండి సంఘం ఎలా ఉన్నది. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. హల్లెలూయా. ఆత్మీయముగా మనం ఏ కాలంలో ఉన్నామో లేఖనాలు ఏమిటో చూడలేని గుడ్డి కండిషన్లో సంఘాలు ఉంటా ఉన్నవి అని ఎరుగక వాళ్ళేమంటా ఉన్నారు. పైగా వాళ్ళు ఏమంటారంటే మా సంఘం చాలా పెద్దది, మా చర్చి బిల్డింగ్ ₹1,00,00,000 అయింది. ఆమె అందరూ కూడా మా చర్చిలో కొయర్ టీం ఉన్నది, మా సంఘములో పెద్ద పెద్ద మ్యూజిక్ పరికరాలు ఉన్నవి. హల్లెలూయా అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు? గుడ్డోళ్ళు, దౌర్భాగ్యులు, దరిద్రులుగా ఉన్నారు ఆత్మీయంగా. హల్లెలూయా. ఇప్పుడు మన కాలములో జరిగే కార్యాలను, లేఖనాలను ఈ సంఘ శాఖల వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. ఆమేన్. చదవండి ఇంకో లేఖనము. అపోస్తలుడైన పౌలు ముగించి వేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఈ సువార్త ఎవరికి మరుగు చేయబడింది? వర్తమానము నశించున్న వారికే మరుగు చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలు ఆత్మీయముగా గుడ్డి వాళ్ళు. అవునా? మీకు అర్థమవుతుందా? ఆ రోజు శాస్త్రులు పరిశీలు ఎలాగైతే గుడ్డివారుగా ఉన్నారో ఈ రోజు డినామినేషన్లు మొత్తం కూడా ఆత్మీయ గుడ్డివారుగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానము ఎవరికి మర్మంగా ఉందంటే నశించున్న వారికే మర్మముగా దేవుడు దాచిపెట్టి ఉంచాడు ఆయన. హల్లెలూయా. చదవండి. దేవత కాదు కానీ దేవుడు. హల్లెలూయా. గాడ్ ఆఫ్ దిస్ ఈవిల్ ఏజ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానము ఎవరికి దేవుడు దాచిపెట్టి ఉంచాడు? ఆయన మరుగు చేసి ఉంచాడు. అవిశ్వాసులకు ఆయన మరుగు చేసి ఉంచాడు ఆయన. హల్లెలూయా. అంత ఉంటున్నారమ్మా. ఈ రోజు ఈ వర్తమానము మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ వాక్యం మనం వింటా ఉన్నాం. ఈ రోజు అందుకే దేవుడు అంటున్నాడు, అనేక మంది ప్రవక్తలు వీళ్ళు చూడాలనుకున్నారు కానీ వాళ్ళు చూడలేకపోయారు. కానీ మీరు చూస్తున్నారు, మీరు ధన్యములై ఉన్నాయి మీ నేత్రములు. అనేక మంది ప్రవక్తలు వీళ్ళు వినాలనుకున్నారు కానీ మీరు వింటా ఉన్నారు, మీరు ధన్యములై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలములో ఈ వర్తమానము నశించున్న వారికే మరుగు చేయబడి ఉన్నది. ఎన్నికలో ఉన్న వారికి మాత్రము దేవుడు ఆయన వాక్యమును ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని రోజు చాలా మంది పెద్దవాళ్ళు సంఘ శాఖలు వాక్యం వాళ్ళు చదువుతా ఉంటారు కానీ 100 సార్లు చదువు, 1000 సార్లు చదువు కానీ వాక్యం అక్కడే ఉంటది. కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు ఈ రోజు కూడా. హల్లెలూయా. అందుకని ఆ రోజు ఏసెవరో అర్థం కాలేదు వాళ్ళకి, ఈ రోజు కూడా ఏసెవరో అర్థం కావట్లేదు వీళ్ళకి. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఇంకా ఆత్మీయంగా గుడ్డివారుగా ఉన్నారు ఈ కాలంలో కూడా. ఈ రోజు లవోదిక సంకాలం ఏంటి? అది గ్రుడ్డి లవోదిక కాలముగా ఉంది ఈ రోజు. హల్లెలూయా. గ్రుడ్డిది, దిగంబరుడు, ఆత్మీయముగా దౌర్భాగ్యుడు, దరిద్రుడుగా ఉన్నాం. హల్లెలూయా అని ఎరుగక వాళ్ళు ఏమంటున్నారు? పైగా మాది పెద్ద సంఘం, మాది పెద్దయ్య గారు. హల్లెలూయా. మాది ₹1,00,00,000 సంఘం, 2 కోట్ల సంఘం, మా సంఘానికి 1000 మంది వస్తారు. అది మొత్తం వృధానే. హల్లెలూయా. కాబట్టి ప్రతి కాలంలో కూడా దేవుడు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారికి ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన నేత్రాలు చూస్తా ఉన్నవి, మనం దందులమైన రోజు మన చెవులు వాక్యమును వింటా ఉన్నవి,
మనం దీవించబడ్డ వారం ఈ రోజు అనేక మంది వినగోరారు, వారు వినలేకపోతున్నారు. అనేక మంది ప్రవక్తలు ఈ చివరి కాలంలో ఉండాలి అనుకున్నారు, కానీ వారు ఎవరికి లేని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజు. అందుకే వధువు అందరికంటే దీవించబడింది ఈ రోజు ఆమె. హల్లెలూయా. అందుకని ప్రవక్త చాలా విషయాలు వచ్చేవాళ్ళని చూద్దాం మనం ఈ రోజు. వాక్యం అందరికి అర్థమైందమ్మా. కాబట్టి ప్రతి కాలములో రెండు గుంపులు ఉంటా ఉన్నవి, గోధుమలు, గురుగులు. గురుగులకి వాక్యము అర్థం కావటం లేదు. వాక్యం అక్కడే ఉంటది, వాక్యం చదువుతారు, కానీ వాళ్ళకి అది అర్థం కాకుండా పోతా ఉన్నది. ఇంకో గుంపు ఉంటది, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఉద్యోగాల్లో, కానీ వాక్యం వాళ్ళకి అర్థమవుతా ఉంటది. ఎందుకని? మరుగు చేయబడిన దానిని, మన్నాను దేవుడు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. అవిశ్వాసులకి వాక్యం చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవుడు వారి నేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనం వాళ్ళకి అర్థం కాం. ఆమేన్. ఈ వాక్యం అర్థం కాదు, ప్రవర్త అర్థం కాదు. హల్లెలూయా. ఈ వర్తమానం మనకు ఎందుకు అర్థం కావట్లా? వాళ్ళు గుడ్డి కండిషన్లో ఉన్నారు ఈ రోజు కూడా. హల్లెలూయా. కానీ దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది యుగాలలో తరాలలో లేని గొప్ప వాక్యం మనం దేవుడు రోజు మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. మీ అందరికి వాక్యం అర్థమైందమ్మా. కాబట్టి మన నిజముగా ఈ రోజు చివరి కాలం ఇది ఈ రోజు. ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆమేన్. కాబట్టి మనం ఈ రోజు వాక్యమునే సేవించాలి, వాక్యమునే ఆరాధించాలి. ఆమేన్. తప్పకుండా ఆయన వధువుకు ఆయన వాక్యము అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉంటాడు ఆయన. ఇది వర్తమాన పుస్తకం, వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థం కాదు, కానీ నువ్వు చదువు, నీకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకని? దేవుడు నీకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఆయన. నీకు గుడ్డితనము లేదు ఈ రోజు, మన నేత్రము దేవుడు ఓపెన్ చేశాడు ఆయన. హల్లెలూయా. గుడ్డోడికి ఎంత చదివినా గానీ అది అర్థం కాదు. ఆమె అందుకనే గుడ్డోడు నెంబరిస్తే ఏమవుతా ఉంటుంది? వాళ్ళు గుంట్లో పడిపోతా ఉంటారు. హల్లెలూయా. మీకు ఎంత వాక్యం అర్థమైందమ్మా. ప్రవక్త ఉదాహరణ చెప్పాడు. ఒక గుడ్డోడంట చక్కగా నీట్గా చెప్పొచ్చు, ఒక 2 నిమిషాలు. ఒక గుడ్డోడు చక్కగా నీట్గా టక్ చేసుకొని, టై కట్టుకొని, ఆ బ్లాక్ అద్దాలు పెట్టుకొని వచ్చాడంట రోడ్డు మీదకి. వాటికి వాస్తవానికి కళ్ళు కనపడవు. కళ్ళదోడు తీస్తే మొత్తం కళ్ళు మొత్తం గుడ్డి, అదేమంటారు, కళ్ళు లోతు. గుడ్డోళ్ళకి ఈ ఇలా ఉండవు కళ్ళు, ఆ లోతుగా ఉంటాయి కళ్ళు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ బ్లాక్ కలర్ పెట్టుకుంటారు కవర్ చేసుకోవడానికి. ఆమె తెలియని వాళ్ళకి ఈడు గుడ్డోడని తెలియదు, కాబట్టి అతను నల్ల కళ్ళు పెట్టుకొని చక్కగా స్టైల్గా రెడీ అయ్యి రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి ఒక పక్క నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఈ లోపల ఇంకో గుడ్డోడు వచ్చాడు. వాడు కూడా ఏమయ్యాడంటే, వాడు కూడా సెంటర్కి బయలుదేరిపోతా ఉన్నాడు. వాడు కూడా చక్కగా నీట్గా రెడీ అయ్యి బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని నడుచుకుంటా వస్తా ఉన్నాడు. వాడు నడుచుకుంటా వచ్చి ఈ గుడ్డోని పట్టుకున్నాడు. ఆమె వాడు గుడ్డోడే, వీడు గుడ్డోడే. ఈ గుడ్డోడు వచ్చి వీడిని అడుగుతా ఉన్నాడు, బ్రదర్ ఎక్కడ వెళ్తున్నామని అడిగినప్పుడు, వీడి గుడ్డుదాన్ని కవర్ చేసుకోవడానికి నేను పలానా చోటుకు వెళ్తున్నాను అని చెప్పాడు. ఆమె వీడి గుడ్డులని వీడికి తెలియదు, వీడి గుడ్డులని వీడికి తెలియదు. ఆమె కాబట్టి వీళ్ళిద్దరు కూడా చేయి పట్టుకొని నడుస్తా ఉన్నారు. ఈ లోపల ఎవడో ఒక వ్యక్తి టీ షాప్ దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వీరిద్దరూ అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు. ఎంతసేపు కూడా ముందరకు పోతల్లా. ఈ విషయం మొత్తాన్ని కూడా ఒక వ్యక్తి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు మనం నడుచుకుంటా ముందరకు పోతూ ఉన్నామని అనుకుంటా ఉన్నారు, కానీ వీళ్ళు అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు. ఈ లోపల ఇంకో వ్యక్తి వచ్చి, ఏందిరా అర్ధ గంట అయిపోయింది, వాళ్ళు ఎక్కడికి కదలకుండా అసలు ఎక్కడెక్కడే నడుచుకుంటా వెళ్తున్నారని ఒకరు వచ్చి ఏం చేశాడంటే కళ్ళద్దాలు పీకు చూశాడు. పీకు చూస్తే ఏమైంది? వీళ్ళు గుడ్డోలు. హల్లెలూయా. ఈ రోజు సంఘ శాఖలు కూడా గుడ్డోలుగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? కవర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద సంఘాలు కడతా ఉన్నారు, కొయ్యర టీములు ఉంటా ఉన్నవి. హల్లెలూయా. సంఘాలు పెద్దవి లక్షల్లో ఉంటా ఉన్నారు. అవన్నీ ఉన్న వాళ్ళు ఎవరు? గుడ్డోలై ఉన్నారు. హల్లెలూయా. అవన్నీ బట్టబయలు చేసిన ఎవరంటే, ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన ప్రవక్త వచ్చి ప్రపంచం చుట్టూ మొత్తం తిరిగి ఆయన ప్రతి సంఘ కళ్ళదోడు పీకాడు. ఆయన కళ్ళదోడు పీకంగానేమైంది? సిఎస్ఏ వాడు గుడ్డోడే,
పెంతెకోస్తోడు గుడ్డోడే, అందరూ గుడ్డోళ్ళే. వీళ్ళందరూ ఏమవుతా ఉన్నారు? నడుచుకొని పోతా ఉండి గుంట్లో పడతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనకి రోజు ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు ఆయన. మనం గనక వాళ్ళని వెంబడిస్తే ఏమైద్ది? నువ్వు కూడా పోయి గుంట్లో పడిపోతా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి గుడ్డి వారిని అందరినీ కూడా వెంబడించకూడదు మనం ఈరోజు. ఆమేన్. అందుకే దేవుడు మనము ఆ నరకాన్ని తప్పించుకోవడానికి వర్తమానం ఇచ్చాడా ఆయన? వర్తమానం ఇచ్చాడా? కాబట్టి ఈరోజు మనం ఎవరము ధన్యులమై ఉన్నాం. ఈరోజు మన నేత్రములు చూస్తూ ఉన్నవి, మీరు దీవించబడినవారు. మీ యొక్క చెవులు వాక్యం వింటా ఉన్నవి, మీరు దీవించబడిన వారుగా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఇదే నిజమైన దీవెనగా ఉంది ఈరోజు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించిన గాక. మరి తల వంచిన ప్రార్థన చేసుకుందాం. తల వంచిన ప్రార్థన చేసుకుందాం. తల వంచిన ప్రార్థన చేసుకుందాం. నిజమే తండ్రి యేసయ్యా, నీకు మరొకసారి వందనాలు తండ్రి. ప్రభువా, మరి గత కాలములో ఏం జరిగిందో ఈ కాలములో కూడా అదే జరుగుతా ఉంది. ఈ భూలోకములో ఏది కూడా క్రొత్తది లేదు ప్రభువా. సమస్తము ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతా ఉంది యేసయ్యా. తండ్రి, నీవు ఈ లోకములో ఉన్నప్పుడు అప్పుడున్న సంఘ శాఖలు, శాస్త్రులు, పరిసరులు, సద్దుకలు తండ్రి అయ్యా, వారి కళ్ళ ముందల ఆ లేఖనాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా తండ్రి వారు చూడలేకపోయారు తండ్రి. వారు వాక్యం చదువుతా ఉన్నారు, కానీ దాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ప్రభువా. గ్రహించలేకపోగా ప్రభువా, నిన్ను వాళ్ళు బయలుదేరమన్నారు, అక్రమంగా పుట్టినవాడమన్నారు తండ్రి. ఎన్నో మార్లు అవమానించారు ప్రభువా. ఎందుకంటే ఆ కాలంలో వారికి లేఖనాలు అర్థం కాలేదు ప్రభువా. మరి ఈ రోజు కూడా ప్రభువా అదే విధముగా మేము కూడా ఉన్నాము తండ్రి. ఈ కాలములో కూడా ప్రభువా లేఖనాలు చాలా మంది ప్రజలు చదువుతా ఉన్నారు, వాక్యము చాలా మంది వింటున్నారు తండ్రి. అక్కడే బాప్తిసం ఎలా పొందుకోవాలో అక్కడే వాక్యములో ఉన్నది. మేము ఒకరి పాదములు ఎలా కడుక్కోవాలో వాక్యములో ఉన్నది ప్రభువా. సమస్తము అక్కడ వాక్యంలో నువ్వు దాచిపెట్టి ఉంచావు. చదువుతా ఉన్నారు కానీ దాని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ప్రభువా. కానీ ఆ వాక్య మర్మమును గ్రహించే ఆ యొక్క గొప్ప విషయము తండ్రి ఒక చిన్న ఒదుగు నువ్వు ఇచ్చావు ప్రభువా. దాన్ని బట్టి వందనాలు చెందుకుంటున్నాము తండ్రి. అయ్యా, మాకు విద్య లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు ప్రభువా, నీ వాక్యాన్ని మేము కలిగి ఉన్నాము తండ్రి. అదే గొప్ప భాగ్యము తండ్రి మాకు ఈ రోజు ప్రభువా. నిత్యముగా ప్రభువా నీ వాక్య ప్రకారంగా మేము జీవించే ఆ గొప్ప భాగ్యం దాచి ప్రార్థిస్తున్నాము. ఈరోజు సంఘ శాఖలు, ఈరోజు మత శాఖలు వాళ్ళు మొత్తము కూడా వారు ఆత్మీయముగా వారు గుడ్డివారుగా ఉన్నారు ప్రభువా. కానీ మేము గుడ్డివారము కాదు ప్రభువా. అయ్యా, నీ యొక్క వాక్య మర్మమును, వాక్యమును అర్థము చేసుకునే ఆ గొప్ప జ్ఞానమును, ఆ గొప్ప నేత్రములు నువ్వు మాకు తెరిచావు తండ్రి. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిత్యముగా తండ్రి, మరి ఈ వాక్యము ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా మీరే మీరు బోధించమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే నీవే మాకు బోధకుడిగా ఉన్నావు తండ్రి. నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు ప్రభువా. నిత్యముగా ఈ వాక్యము అది బయటికి పోకుండా మా హృదయములో పడి ప్రభువా ప్రతి ఒక్కరు దాన్ని అర్థము చేసుకుందరు గాక తండ్రి. మరలా మేమందరం వచ్చేవారిని కలుసుకునే వరకు నీ యొక్క కృపకు తోడుగా నడిపించమని, సహాయము చేయమని, మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించగలుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.